Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. గ్యాస్ట్రో సర్జన్ అంటే ఆ గ్యాస్కి సంబంధించిన డాక్టర్ కదా గ్యాస్ట్రో అంటే. అంటే నిజం చెప్పాలంటే గ్యాస్ అనేది మిత్. అవునా? మనం వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ గ్యాస్ ప్రాబ్లమ్ ఈజ్ యాక్చువల్లీ సర్జరీస్ చేసినప్పుడు మినిమం 10 రోజులు హాస్పిటల్లో ఉంచేవాళ్ళు. సర్జరీస్ అనేది అడ్వాన్స్ అయ్యాయా లేకపోతే? యాజ్ ఎ సర్జన్, surgery is the last thing you have to do to your patient. Okay, when you are giving patient a scar, it is going to stay for lifetime. ఇదివరకే 10 రోజులు డిశ్చార్జ్ అయ్యేవాళ్ళు ఈ రోజు అదే రోజు సాయంకాలం వెళ్ళిపోతున్నారు ఇంటికి. కాన్షియస్గా ఉండరు చాలా మంది గట్ హెల్త్ అనేది. అండ్ జనరల్గా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వి కాల్ గట్ యాజ్ సెకండ్ డే. ఆల్కహాల్కి చాలా అడిక్ట్ అవుతున్నారు ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల. ఈవెన్ ఇన్ డాక్టర్స్ ఆల్సో దే నో, డాక్టర్స్కి తెలుసు తీసుకోకూడదు అని చెప్పేసి. బికాజ్ ఫస్ట్ టైం బిఏ తీసుకున్న అతనికి రావచ్చు, 100సారి ఓడ్కా తీసుకున్న అతనికి రావచ్చు, అసలు తీసుకొని వాళ్ళు కూడా రావచ్చు చాలామంది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు ఒకే వేలో వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ, రాంగ్ రూట్లో వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. చాలా మంది లివర్ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చూస్తుంటే. నాకు ఫ్యాటీ లివర్ ఉంది అంటారు. లివ్ టిల్ యువర్ లివర్ ఇస్ హెల్దీ. మీ లివర్ పాడైంది అంటే దట్ ఈస్ ద టైమ్ యూ డోంట్ వాంట్ టు లివ్. ఎందుకంటే మీరంతా హ్యాపీనెస్ని సక్సెస్ ఎంత బాగా సర్జరీ ఎంత సక్సెస్ఫుల్గా అయింది అనే దాంట్లో వెతుక్కుంటారా? 100%. ఓకే. ఏ డాక్టర్ అయినా నాకు తెలిసి పేషెంట్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్తున్నాడంటే దట్స్ ద బిగ్గెస్ట్ అవార్డ్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. మనతో పాటు ఇవాళ ప్రముఖ గ్యాస్ట్రో సర్జన్ హరీష్ గౌతమ్ గారు ఉన్నారు. హలో హరీష్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? యా, చాలా బాగున్నాను. ఎన్ని సర్జరీస్ చేసి స్టూడియోకి వచ్చారు ఈరోజు? 3. స్టిల్ యు ఆర్ లుకింగ్ వెరీ వెరీ ఫ్రెష్. లోపల టైర్డ్ గానే ఉంది. బట్ డాక్టర్స్ అంటే మినిమం ఇలా మెయింటైన్ చేయాలి కదా. అంటే లోపల ఎంత ప్రెషర్ ఉన్నా కానీ బయటకు ఒక స్మైల్ ఇస్తూ తప్పదు. మనం టెన్షన్ పెడితే పేషెంట్ టెన్షన్ పెడతారు. అండ్ అఫ్ కోర్స్ పేషెంట్స్ మీ దగ్గరికి వస్తే భయపడక్కర్లేదు అనుకుంటా. యూఆర్ వెరీ ఫ్రెండ్లీ డాక్టర్ కదా. ఐ నో. జనరల్గా మీరు అంటే యాజ్ ఎ డాక్టర్గా నాకు తెలుసు, బట్ మీరు అసలు ఈ మధ్య ఇన్స్టాలో చాలా ఎక్కువ పాపులర్ అయ్యారు. మిలియన్స్ ఆఫ్ వ్యూస్. థ్యాంక్ యూ. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు బ్యాలెన్స్ ద లైఫ్ అంతే అండి. మోనోటోనస్ అయిపోతుంది అనిపిస్తుంది బీయింగ్ ఎ డాక్టర్. బిజీ పేషెంట్ క్రైస్, ఎప్పుడు బాధలు అట్లా చూస్తుంటాం. ఫర్ ఎ చేంజ్ వై నాట్ టు సీ ఆన్ ద అదర్ సైడ్ హ్యాపీనెస్, స్మైల్స్. సో దట్స్ ద వే ఇన్స్టా ఇస్ ఎ ప్లాట్ఫామ్ ఐ చోస్. బట్ ఎలా కుదురుతుంది మీకు? లైక్ అంటే 3 సర్జరీస్ ఒక్కరోజే మీరు. అండ్ అగైన్ యూఆర్ ఇప్పుడు నా కోసం ఇక్కడ ఏదో ప్రోగ్రామ్కి వచ్చారు అండ్ మళ్ళీ వెళ్తున్నారు హాస్పిటల్కి. అగైన్ యూ హ్యావ్ ద సర్జరీస్. ఒక సర్జరీ ఉంది అండ్ ఓపీడీ క్లినిక్ ఉంది. అమ్మో, ఇంత హెక్టిక్కా? ఒక 2 షూట్స్ చేస్తేనే బ్రెయిన్ అంతా మాకు అమ్మో అనిపిస్తుంది ఒక డే మొత్తం అలా. బట్ సర్జరీస్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. ఒక్కొక్క సర్జరీ ఇట్ విల్ టేక్ లాట్స్ ఆఫ్ టైమ్ అండ్ అది ప్రాణాలకు సంబంధించిన విషయం. అది ఎంత ఎనర్జీ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా బాగుండాలి కదా ఒక సర్జరీ చేయాలి అంటే. బట్ ఎలా అంటే డాక్టర్స్కి మీరు కూడా మాలాంటి నార్మల్ హ్యూమన్ బీయింగే కదా, ఆ ఎనర్జీ అంతా మీకు ఎలా వస్తుంది? అంటే వెన్ ఇట్ కమ్స్ టు సర్జికల్ పార్ట్, ఒక్కసారి పేషెంట్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు బ్రెయిన్ అంతా ఇట్ విల్ బి లైక్ షట్ డౌన్ అవుట్ అయిపోతుంది అనమాట. బయట వరల్డ్ని దూరం పెడుతుంది. వాట్ ఎవర్ మనకి బయట స్ట్రెస్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, బీట్ ఫ్యామిలీ ప్రెషర్స్ లేదంటే కెరీర్ ప్రెషర్స్ ఏదన్నా ఉన్నప్పుడు. బట్ వన్స్ వీ స్టార్ట్ ద సర్జరీ అదంతా షట్ డౌన్ అవుతుంది. ఓన్లీ థింగ్ ఇస్ పేషెంట్ అవుట్కమ్ సర్జరీ. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ సెల్వ్స్. అండ్ డెఫినెట్లీ మా కార్టిసాల్ లెవెల్స్, మన అంటే స్ట్రెస్ హార్మోన్స్ అని యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ విచ్ కీప్స్ అస్ అలైవ్ అనమాట. వన్స్ సర్జరీ స్టార్ట్స్ ఇట్ విల్ టేక్ ఓవర్ పేషెంట్ అవుట్కమ్. ఇది తప్ప ఇంకేం కనిపించదు, ఆలోచన ఉండదు. సో మీరంతా హ్యాపీనెస్ని సక్సెస్ ఎంత బాగా సర్జరీ ఎంత సక్సెస్ఫుల్గా అయింది అనే దాంట్లో వెతుక్కుంటారా? 100%. ఓకే. ఏ డాక్టర్ అయినా నాకు తెలిసి పేషెంట్ హ్యాపీగా నవ్వుతూ ఇంటికి వెళ్తున్నాడంటే దట్స్ ద బిగ్గెస్ట్ అవార్డ్ హీ కెన్ గెట్. అంతే, ఇంకేం ఆలోచించం. పేషెంట్ మా దగ్గరికి బాధతో వస్తారు. హీల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్. చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక్కసారి సర్జరీ చెప్పిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్,
మెడిసిన్స్తో తగ్గదా అంటారు. సో సర్జరీ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అనమాట. అండ్ నా ట్రైనింగ్లో ఫస్ట్ ఇయర్ మా సీనియర్ అంటే నా బాస్, నా గురువు గారు అనుకోవచ్చు, ఆయన ఒక మాట చెప్పారనమాట. ఐ స్టిల్ ఫాలో ఇట్. యాజ్ ఎ సర్జన్, సర్జరీ ఇస్ ద లాస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ టు యువర్ పేషెంట్. ఓకే, అండ్ వెన్ యు ఆర్ గివింగ్ పేషెంట్ ఎ స్కార్, ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే ఫర్ లైఫ్ టైమ్. అంటే ఒక కట్, ఒక స్కార్, ఒక చిన్న ఘాట్ ఇస్తే ఇట్స్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ లైఫ్ టైమ్. లెట్ దట్ స్కార్ బీ వర్త్ ఆఫ్ ఇట్. ఒకసారి మనం గుర్తు ఒక చిన్న మచ్చ ఇస్తున్నామంటే దట్ హ్యాస్ టు బి వర్త్. అవసరం ఉంటేనే చేయాలి. ఇది అసలు అంటే మీకు చెప్పిన మీ మెంటోర్, మీ గురువు గారు చాలా బాగా చెప్పారు. బికాస్ చాలా మందికి ఉన్న ఒక మిత్ అనుకోవాలి, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అంటే, ఎస్పెషల్లీ ఇన్ సమ్ కార్పొరేట్ హాస్పిటల్స్, ఇఫ్ దే మేబీ పీపుల్ హ్యావ్ సమ్ టార్గెట్స్, లైక్ డాక్టర్స్ హ్యావ్ సమ్ టార్గెట్స్. సో అవసరం ఉన్నా లేకపోయినా దే విల్ డూ సమ్ సర్జరీస్. అంటే చిన్న ప్రాబ్లంకి వెళ్తే కూడా ఐ పర్సనలీ ఫేస్డ్, చిన్న ప్రాబ్లంకి వెళ్తే కూడా అవసరం లేని టెస్టులన్నీ రాసి ఎంఆర్ఐ స్కాన్స్ చేసి చాలా భయపెట్టిన డేస్ నేను ఫేస్ చేశా. సో ఇలాంటివన్నీ చూసి నాకు అనిపించేది అనమాట, అవసరం ఉన్నా లేకపోయినా దే విల్ సజెస్ట్ అని చెప్పేసి. కానీ మీరు చెప్పిన విధానం నిజంగానే, ఒక చిన్న స్కర్ అనేది మన బాడీ మీద రావడం, అది లైఫ్ టైం ఉంటుంది. డెఫినెట్గా హరీష్ గారు, మీరు అలానే ప్లాన్ చేస్తారా? అంటే లాస్ట్ మినిట్ వరకు పేషెంట్ని విత్ మెడిసిన్సే క్యూర్ చేయాలి అని. ఏదైనా ఎనీ ఛాన్స్ దట్ పేషెంట్ మెడిసిన్తో క్యూర్ అవుతుందంటే దట్స్ ద పాత్ వి చూస్. సర్జరీ అనేది ఏంటంటే వెన్ ద మెడిసిన్ ఫెయిల్స్, సర్జరీ బిగిన్స్. కొన్ని కండిషన్స్ మనం మెడిసిన్స్తో క్యూర్ చేయలేం. అంటే ఇప్పుడు అపెండిసైటిస్ ఉంది, మెడిసిన్స్తో క్యూర్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు అనే ఒక జోన్ ఉంటుంది అనమాట, ఏరియా. దేర్ వీ హ్యావ్ టు టేక్ ఏ కాల్. పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి మెడిసిన్స్తో క్యూర్ చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇప్పుడు స్టాండర్డ్ ఆఫ్ కేర్ ఏంటి, సర్జికల్తో ఎట్లుంటుంది రికవరీ. అండ్ వన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ అడ్వాన్స్డ్ సర్జరీస్, అంటే ఇప్పుడు మనం ఈరోజు కూడా సర్జరీస్లో 2 రోబోటిక్ సర్జరీస్ చేస్తాం. ఓకే, ఆయనకి జరిగింది మేజర్ సర్జరీ, బట్ పైన ఉన్న స్కార్ 1 సెంటీమీటర్, అది 2, 1/2 సెంటీమీటర్, 3 స్కార్స్, చిన్నవి, ఒక్కొక్క కుట్టు, చాలా చిన్నవి కదా, ఒక్కొక్క కుట్టు. అంటే మనం ఎవరైనా గోరుతో గిచ్చితే ఎంత మచ్చ పడుతుందో అంత మచ్చ. వీ హ్యావ్ ఆపరేటెడ్ ఫర్ 6 hours ఆల్మోస్ట్, మేజర్ సర్జరీ. యా, బట్ పేషెంట్ రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు పైన పొట్ట మీద పెద్ద కట్టింగ్ ఏమి ఉండదు. అంత అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత దేర్ ఆర్ ఏరియాస్ వేర్ వీ కెన్ డూ వెరీ సేఫ్ సర్జరీ. పేషెంట్ కెన్ గో హోమ్ విత్ ఇన్ 1 or 2 days. సో అట్లాంటి అన్నప్పుడు వీ ఎక్స్ప్లెయిన్ మెడిసిన్స్తో ఎట్లుంటుంది, ఎన్ని డేస్ ఉంటారు, సర్జరీతో అయితే ఎట్లా, అండ్ దెన్ విల్ లెట్ దెమ్ టేక్ ద కాల్ అనమాట. సో వీ హ్యావ్ ఎవిడెన్స్ ఫర్ బోత్ దిస్ అండ్ దట్. బట్ కొన్ని ఉంటాయి, హెర్నియాస్ ఉన్నాయి, దానికి మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. హెర్నియా అంటే ఒక చిన్న హోల్ దట్ వీ హ్యావ్ టు రిపేర్ అండ్ డూ సర్జరీ. అట్లాంటి వాటికి వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ టెల్. లేదు, చిన్న హెర్నియాస్ ఉంటాయి బొడ్డు దగ్గర, ఒక 1 సెంటీమీటర్ కన్నా చిన్నవి ఉంటాయి, వాళ్ళకి ఏం కంప్లైంట్ ఉండదు. దేర్ విల్ టెల్, వెయిట్ చేద్దాము, పెద్దదైనప్పుడు చేసుకోవచ్చు. యాక్చువల్గా మీ క్వాలిఫికేషన్ గురించి ఒకసారి మాట్లాడదాము. ఓకే, గ్యాస్ట్రో సర్జన్ అంటే మామూలుగా ఏదైనా మసాలా ఫుడ్ తిన్నప్పుడు గ్యాస్ వస్తుంది, సో కడుపులో మంట వచ్చింది, గొంతులో మంట వచ్చింది, గుండె దగ్గర మంట వచ్చింది అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. ఆ గ్యాస్కి సంబంధించిన డాక్టరే కదా గ్యాస్ట్రో అంటే? అంటే నిజం చెప్పాలంటే గ్యాస్ అనేది మిత్. అవునా? మనం వాట్ ఎవర్ వీఆర్ సేయింగ్ గ్యాస్ ప్రాబ్లం ఈజ్ యాక్చువల్లీ యాసిడ్ ప్రాబ్లం. ఓకే, గ్యాస్ కాదు, కడుపులో మంట. అదేంటంటే పొట్ట ఒక్క చోటే మనకి యాసిడ్ అనేది ఎక్కువగా సెక్రెట్ అవుతుంది మొత్తం బాడీలో, నోటి నుంచి మోషన్ వెళ్ళే వరకు. ఆ యాసిడ్ లోపల ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది అన్నమాట పొట్టలో. ఆ లేయర్ని ఇరిటేట్ చేయడం వల్ల మనం తీసుకునే ఫుడ్ వెళ్ళి అల్సర్గా ఫామ్ అవ్వడము, లేదంటే ఆల్రెడీ ఇరిటేట్ అయి ఉన్న ఆ ప్రొటెక్టివ్ లేయర్ని ఇంకొంచెం బర్న్ చేయడము, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్నే మనం జనరల్గా గ్యాస్ అని లేబుల్ చేస్తాం. గుండెలో గ్యాస్ అంటే అదేంటంటే యాసిడ్ పైకి తనుకున్నాడు, రిఫ్లెక్స్ అంటాం, దానివల్ల వచ్చే మంటని. సో బేసికలీ ప్రాబ్లం గ్యాస్ కాదు, యాసిడ్. అండ్ ఆ యాసిడ్కి సంబంధించినవి చూస్తాం, బట్ వీ డూ లాట్ మోర్ దాన్ దట్. గ్యాస్ అనేది పొట్టకు సంబంధించి, అది కాకుండా పెద్ద పేగు, చిన్న పేగు, వాటిలో ఉండే క్యాన్సర్స్, లివర్లో ఉండే క్యాన్సర్స్, లివర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్, ప్యాంక్రియాస్ అంటే ఎక్కడైతే మన ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందో వాటికి కూడా ఇబ్బందులు రావచ్చు. వాటికి వచ్చే క్యాన్సర్స్ని కానీ, స్ప్లీన్, ఈ మొత్తం స్పెక్ట్రమ్ని సర్జికల్ పార్ట్ విల్ బి టేకింగ్ కేర్. ఇవన్నీ జనరల్గా మాకు అబ్డామిన్ స్కాన్లో ఉండే పార్ట్స్
స్కాన్ చేస్తే మీకు ఏవేవైతే కనిపిస్తాయో అల్ట్రాసౌండ్ లో అవును. వాటిలో కిడ్నీస్ వదిలేసి మిగతావన్నీ మేము చూస్తాం అనమాట. ఓకే. ఒక కిడ్నీస్ మాత్రం మీరు చూడట్లేరు. అవి ఎవరు చూస్తారు? యూరాలజిస్ట్. ఓకే. ఓకే. సర్జికల్ పార్ట్ ఇస్ యూరాలజిస్ట్, మెడికల్ పార్ట్ ఇస్ నెఫ్రాలజిస్ట్. యా అదే నెఫ్రాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ ఇస్ అనబోయాను. మెడికల్. సో అందుకోసం అంటున్నాను మెడికల్ పార్ట్ ఇస్ నెఫ్రో అండ్ సర్జికల్ పార్ట్ ఇస్ యూరాలజీ. ఏంటో ఈ డాక్టర్స్ లాంగ్వేజ్. హౌ మెనీ డాక్టర్స్ వి హావ్? జనరల్ గా నాకు తెలిసిన డాక్టర్ మా ఊర్లో ఒకే ఒక డాక్టర్ ఉంటారు, అన్నిటికీ ఆయన చూస్తారు. హిస్ అ జనరల్ ఫిజిషియన్. ట్రూ. అండ్ దే హోల్డ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ సొసైటీ. Yeah. మధ్యన తగ్గిపోతుంది, Yes, ఆల్ yes. సూపర్ స్పెషాలిటీస్ వస్తున్నాయి. చాలా వరకు జనరల్ ఫిజిషియన్ అంటే మనకి చిన్నప్పుడు ఊర్లో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. ఏ ప్రాబ్లం వచ్చినా ఒక డాక్టర్ నేమ్ ఉండేది, వెరీ ఫేమస్. మా ఊళ్ళో అయితే నాగేశ్వరరావు గారు అని చెప్పేసి. Okay. సో ఏది ఉన్నా కానీ ఆయన దగ్గరికే వెళ్ళిపోయి చూపించుకుంటారు. ఆయన దగ్గర అసలు ఖాళీ ఉండదు అనమాట. చాలా తక్కువ ఫీజు, ఒకటే టాబ్లెట్ ఇచ్చేవాళ్ళు, అంతే. దేనికైనా అదే టాబ్లెట్. బట్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ద యాక్సెప్టబిలిటీ, ద మార్జిన్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ ద అడ్వాన్స్మెంట్స్. యా. అప్పుడు కనుక మనం చూసుకుంటే ఈవెన్ మోర్టాలిటీ రేట్స్ చాలా ఎక్కువ ఉండేవి. నవ్ వీఆర్ నాట్ గివింగ్ దట్ మార్జిన్ అనమాట. అప్పుడు కాంప్లికేషన్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మనం 100లో 5 మంది అయ్యేదాన్ని 1000, 10,000లో 5 మందికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాం. ఎవ్రీథింగ్ వీ నీడ్ ప్రిసైజ్ విత్ ఇన్ ఇంచ్, సెంటీమీటర్స్. అందుకని ఈ రోబోట్ మనకి లాప్రోస్కోపీ రోబోట్ అవన్నీ ఏంటంటే వీ నీడ్ మోర్ ప్రిసిషన్. ఎర్రర్ అంటాం చూడండి, ఎస్ దట్ ఎర్రర్ వీ డోంట్ వాంట్ టు హ్యాపెన్. సార్ ఇక్కడ స్కార్ గురించి పక్కన పెడితే జనరల్గా ఇంతకుముందు సర్జరీస్ అంటే మనకి చిన్నప్పుడు మనం చూసినప్పుడు లైక్ ఊళ్ళల్లో సర్జరీస్ అంటే దగ్గరలో విజయవాడ, ఖమ్మం అలా తీసుకెళ్ళి చేయించేవాళ్ళు. అప్పుడు హైదరాబాద్ అనేది మాకు వెరీ ఫార్. సో అక్కడ సర్జరీస్ చేసినప్పుడు మినిమం 10 రోజులు హాస్పిటల్లో ఉంచేవాళ్ళు. అంటే ఆ కుట్లు ఇంకా విప్పాలంట, టైం పడుతుందంట అని చెప్పి. సో సర్జరీస్ అనేది అడ్వాన్స్ అయ్యాయా, లేకపోతే ఇప్పుడు ఏ సర్జరీ అయినా కానీ ఫైనల్గా రిజల్ట్ అదే ఉంటుందా? ఏ సర్జరీ అయినా 2 విధాలు అండి. ఒకటి ఏంటంటే మనం చేసే సర్జరీ ఒకటి, ఓకే, చేసే విధానం ఒకటి. చేసే సర్జరీ సింపుల్ థింగ్, గాల్ బ్లాడర్ అనుకుందాం. గాల్ బ్లాడర్ స్టోన్స్కి గాల్ బ్లాడర్ సర్జరీ చేయాలి, గాల్ బ్లాడర్ తీయాలి. ఇదివరకే మనం ఓపెన్ సర్జరీ చేసే పాస్ట్లో ఒక 10 సెంటీమీటర్ల కట్టు ఉండేది ఛాతీ కింద. చాలా మందికి ఉంటుంది, ముసలి వాళ్ళు అవును, ఛాతీ కింద ఇంత పెద్ద కట్టు ఉంటుంది. ఓకేనా? సో ఆ కట్ పెట్టినప్పుడు 10 కుట్లో 15 కుట్లో 11 ఇదివరకు కుట్లు లెక్క పెట్టుకునేవారు కూడా, ఎన్ని కుట్లు పడ్డాయండి అవును, అది అసలు చాలా పెద్ద కౌంట్ అదే అది. వెరీ ఎన్ని కుట్లు అంటే అంత పెద్ద సర్జరీ. అవును, సో 10 కుట్లు అట్లా లెక్క ఉండేది. దాంతో ఏమవుతుంది ఏంటంటే ఆ పైన ఉండే తోలు మాత్రమే కాదు, కింద కొవ్వు ఉంటుంది, దాని కింద మజిల్ ఉంటుంది, దాని లోపల ఇంకొక లేయర్ ఉంటుంది. 7 layers. 7 డిపెండ్స్ ఆన్ బాడీ అనమాట. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క లేయర్స్ ఉంటాయి. ఓకే, ఓకే. సో బట్ బేసిక్ 3 లేయర్స్ మజిల్ ఉంటుంది, దానిపైన ఫ్యాట్, దానిపైన స్కిన్. బేసిక్ లేయర్స్ మధ్యలో ఇంకో 2 లేయర్స్ మజిల్స్ కూడా ఉంటాయి. సో ప్రతి చోట మీకు కుట్టు ఉంటుంది. ఓకే. సో మజిల్ని కుడుతున్నాము, ఫ్యాట్ని కుడుతున్నాము, తోలుని కుడుతున్నాము, పెయిన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పుడు మినిమల్ యాక్సెస్కి వచ్చింది అనుకోండి, చేసే సేమ్ సర్జరీ, తీసేది గాల్ బ్లాడర్ని, సేమ్ ప్రొసీజర్, సేమ్ స్టెప్స్. బట్ కుట్లు వెరీ స్మాల్, 1 సెంటీమీటర్, 3 5 మిల్లీమీటర్స్. సో దానివల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ఇంజురీని చేస్తున్నామో ఆ ఫ్యాట్, మజిల్ ఇంజురీని తగ్గిస్తున్నాం. ఆబ్వియస్గా నొప్పి కూడా తక్కువ ఉంటుంది దానివల్ల. ఇదివరకే 10 రోజులకు డిశ్చార్జ్ అయ్యే వాళ్ళు ఈ రోజు అదే రోజు సాయంకాలం వెళ్ళిపోతున్నారు ఇంటికి. అప్రోచ్ అయ్యే విధానం డిఫరెన్స్ తప్ప లోపల సర్జరీ సేమే. ఇవాళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్ సర్జరీ చేశారు, వాళ్ళని ఎప్పుడు ఇంటికి పంపిస్తారు? మేబీ డే ఆఫ్టర్ టుమారో. ఇది కొంచెం మేజర్ సర్జరీ. 3 hours to 6 hours అని చెప్పారు కదా. సో we want him to just walk, కొంచెం నోట్ ద్వారా తీసుకుంటే బై డే ఆఫ్టర్ టుమారో ఐఎమ్ లుకింగ్ ఎట్ హిస్ డిశ్చార్జ్. సో నిజమే మీరు చెప్పినట్లు, ఎన్ని కుట్లు పడితే అప్పుడు అంత పెద్ద సర్జరీ. ఫస్ట్ ఇంటికి రాగానే ఎవరైనా చూడడానికి వచ్చిన వాళ్ళు ఎన్ని కుట్లు పడ్డాయి అని చెప్పి చాలా క్యూరియస్. ఇప్పటికీ నన్ను చాలా మంది బయట పెడతారు, సార్ ఎన్ని కుట్లు పడ్డాయండి అని. పేషెంట్ తాలూకు. యా. సో ఈ సర్జరీస్ కి ఇలాంటి స్టిచెస్ ఏమీ ఉండవు కదా. సో దీన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఇది పెద్దదా చిన్నదా అని చెప్పేసి? టైం ని బట్ట లేదు, టైం బట్టి కూడా. కొన్నిసార్లు ఏంటంటే చాలా సింపుల్ అపెండిక్స్, అరగంటలో అయ్యే అపెండిక్స్లు ఉంటాయి, 2-3 గంటలు పట్టే అపెండిక్స్లు ఉంటాయి. ఓకే. సో సివియారిటీ బట్టి ఉంటుంది. కొంతమంది అనటమీ డిఫరెంట్ ఉంటుంది, కొంతమంది పేగులు అతుక్కుని ఉంటాయి, కొంతమంది ఫ్రీగా వస్తాయి. సో అవంతా నన్ను అడిగితే ప్రతి సర్జరీ మేజర్ సర్జరీ. అప్పుడే దెన్ యాజ్ అ సర్జన్ ఐ విల్ బి మోర్ కాషియస్. ఏదో చిన్న పని చేయడానికి, పెద్ద పని చేయడానికి లేదు.
every surgery should be given its due respect, and but the extent of surgery done inside కుట్ల ద్వారా మనం చెప్పలేము. ఇట్స్ లైక్ టైం కూడా కాదు, ఒక్కొక్క దానికి టైం ఎక్కువ పట్టినా కూడా చిన్న సర్జరీ ఉండొచ్చు కొన్నిసార్లు. ఇట్ నీడ్స్ సమ్ టైమ్ టు డూ ద డిసెక్షన్ వర్క్ టు బి డన్ అనమాట. సో వెరీ డిఫికల్ట్ టు కేటగరైజ్ మేజర్ సర్జరీ మైనర్ సర్జరీ అని. ఓకే, సో మీరు హర్నియా సర్జరీ చేసా అంటున్నారు కాబట్టి విల్ డిస్కస్ అబౌట్ వన్ స్మాల్ థింగ్ అబౌట్ దట్. సార్, ఇప్పుడు జనరల్గా హర్నియా వచ్చింది వన్స్ అంటే కంపల్సరీగా అది ఒక ఎగ్ సైజ్లో నుంచి ఇంకా పెద్దగా కూడా వస్తుంది. కంపల్సరీగా దానికి సర్జరీకి వెళ్ళాలా, లేకపోతే దాన్ని మెడిసిన్స్తో కూడా మనం క్యూర్ చేసుకోవచ్చా? బేసికలీ హెర్నియా అంటే ఏంటని డిసైడ్ చేద్దాం. హెర్నియా అంటే మన బాడీ ఒక సిలిండర్ అనుకోవచ్చు. పొట్ట అనేది సిలిండర్లో మనకి కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, వన్ ఆఫ్ ద కామన్ వీక్ పాయింట్స్ బొడ్డు. బొడ్డు దగ్గర వీక్ పాయింట్ ఎందుకంటే మనం పుట్టక ముందు తల్లికి బిడ్డకి ఉండే కనెక్షన్ ఒక హోల్ ద్వారా రక్త కణాలు కానీ న్యూట్రిషన్ కానీ అంతా దాని నుంచి వెళ్తుంటుంది. పుట్టిన తర్వాత బొడ్డు కట్ చేసిన తర్వాత సైకటేషన్ అంటే ఒక జస్ట్ స్కార్ టిష్యూలో ఫామ్ అవుతుంది బొడ్డు దగ్గర. అందుకనే బొడ్డు దగ్గర డిప్రెషన్ ఉంటుంది. ఎప్పుడన్నా పొట్టలో ప్రెషర్ పెరిగినప్పుడు, ఫీమేల్లో ప్రెగ్నెన్సీ ఆ టైంలో పొట్ట సాగినప్పుడు, దట్ ఈస్ ద వీకెస్ట్ పాయింట్ విచ్ విల్ గివ్ అవే. సో బయటికి కనిపించదు, బట్ లోపల ఏదైతే ముందు స్కార్ టిష్యూ మజిల్స్ కండలు ఉన్న దగ్గర చిన్న ఓపెనింగ్ ఫామ్ అవుతుంది. ఆ ఓపెనింగ్ నుంచి పొట్ట నుంచి ఫ్యాట్ రావడం కానీ లేదంటే పేగులు రావడం కానీ జరుగుతుంది. అప్పుడే బొడ్డు లోపలికి ఉండాల్సిన బొడ్డు బయటకు వస్తుంది. సో బేసికల్ ఏంటంటే ఉన్న న్యాచురల్ సిలిండర్లో హోల్ని హెర్నియా అంటాం. వన్ ఆఫ్ ద కామన్ బొడ్డు దగ్గర. అంతేకాకుండా ఇంగ్వైనల్ గజ్జలు అంటాం చూడండి, అక్కడ ఉంటాయి. తొడలు లోపల భాగంలో ఉంటాయి. అంతేకాకుండా ముందు ఏమైనా ఆపరేషన్ అయ్యి ఉంటాయి, అది కట్ చేసి కుట్లు వేస్తాం కదా, దట్స్ అగైన్ ఏ స్కార్ టిష్యూ, దట్స్ నాట్ ఎ న్యాచురల్ టిష్యూ. సో అక్కడ కూడా హెర్నియాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటాం. సో ఇప్పుడు మాకు సపోజ్ సి సెక్షన్ జరిగింది అనుకోండి, సో అది కంపల్సరీగా వన్స్ ఆ సి సెక్షన్ అంటే మా టైంకి వచ్చేసరికి అదేంటంటే ఏదో సమ్ కంప్యూటర్ సర్జరీస్ ఏవో చెప్పారు వాటి పేర్లు, జస్ట్ అంటే స్కిన్ని ఒక గమ్లా అంటించడం, స్టిచెస్ అలాంటివి ఏమీ లేవు. సో ఇప్పుడు ఆ ప్లేస్ కూడా ఆ స్కార్ అనేది లైఫ్ టైం ఇంకా అంతే. పైన స్కార్ గురించి కాదు, తోలు మీద స్కార్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. లోపల ఒక మజిల్ సిలిండర్ ఉంటుంది, ఆ మజిల్లో డిఫెక్ట్ వచ్చి ఆ ఏదైతే మజిల్ డిఫెక్ట్ నుంచి ఉందో ఆ మజిల్ డిఫెక్ట్కి తోలికి మధ్యన పేగులు రావడం కానీ ఫ్యాట్ రావడం కానీ, అది హెర్నియా. సో ఎక్కడ స్కార్ ఉన్నా, ఈవెన్ మనకి పొట్టలో కింద భాగంలో ద ఛాన్స్ ఆఫ్ హెర్నియా కమింగ్ ఇస్ రేర్, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. బట్ హెర్నియా అనేది ఒక పొట్ట దగ్గరే వస్తుందా, బాడీలో ఎక్కడైనా రావచ్చా? బేసికలీ హెర్నియా అంటే మనం పొట్టలో సంబంధించి ఇంకొకటి హైటల్ హెర్నియా అంటాం. ఏదైతే ఫుడ్ పైప్ అంటాం కదా, ఈసోఫేగస్, అది మన పొట్ట లోపలికి ఎంటర్ అయ్యే టైంలో ఒక డయాఫ్రమ్ అంటే మన చెస్ట్ని పొట్టని సపరేట్ చేసి ఒక మజిల్ ఉంటుంది అనమాట, దానిలో హోల్ ద్వారా కిందకు వస్తుంది. అది పెద్దగా అయినప్పుడు హైటల్ హెర్నియా అంటాం. సో హెర్నియా బేసికలీ ఏంటంటే పొట్టలో ఒక వీక్ పాయింట్ ఉండి ఆ వీక్ పాయింట్ నుంచి పొట్టలో ఉండే ఆర్గన్స్ బయటికి రావడం. సో ఇంగ్వైనల్ హెర్నియాస్ కూడా ఉంటాయా? ఇంగ్వైనల్ హెర్నియా అదే మన గజ్జలు ఏవైతే అన్నామో, బేసికలీ ఏంటంటే మన టెస్టిస్ అనేవి పుట్టిన తర్వాత కిందకు వస్తాయి, బట్ వెన్ దే ఆర్ బోర్న్ ఇట్ ఈస్ బిలో ద కిడ్నీ, పొట్ట లోపల ఉంటుంది. డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఇట్ విల్ కమ్ డౌన్. ఆ వచ్చే పాత ఏదైతే ఉందో అది వయసు రీత్యా కానీ లేదంటే సేమ్ ఇట్లా ప్రెషర్ ఉండడం వల్ల కానీ అది పెద్దదయ్యే అవకాశం ఉంది. సో జనరల్గా అసలు ఏంటి హెర్నియా అనేది రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది? బేసిక్ ప్రికాషన్స్ ఏమి ఉండవండి, బట్ హెర్నియా వచ్చిన తర్వాత ప్రికాషన్స్ ఏంటంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు, పొట్ట లోపల పెరగకూడదు, పొట్ట మీద నొక్కడం కాదు. మనం ఏంటంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ కింద నుంచి కూర్చొని లేస్తుంటాం, ప్లాంక్ చేస్తున్నప్పుడు పొట్ట యాబ్స్ చేస్తాం. సో దట్ ఇంక్రీజ్ ఇంటర్ అబ్డామినల్ ప్రెషర్. లేదంటే యూరిన్కి వెళ్ళినప్పుడు టైట్గా ఉన్నప్పుడు ముక్కడం కానీ, మోషన్కి వెళ్ళినప్పుడు చేయడం కానీ, దగ్గుతున్నప్పుడు కానీ, కొంతమంది ఆస్మా ఉండి దగ్గుతుంటారు, టీవీ దగ్గుతుంటారు. ఈ అన్ని కండిషన్లో పొట్ట లోపల ప్రెషర్ పెరుగుతుంటుంది అనమాట. సో దట్ విల్ కాజెస్ దిస్ ప్రెషర్ అండ్ ఓపెనింగ్. అవి అవాయిడ్ చేసుకుంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ మన హెర్నియా రాకుండా. కానీ మీరు చెప్పిన విషయాల్లో చాలా చిన్న పిల్లలకు కూడా, లైక్ అంటే నేను చూస్తున్నాను 10 to 12 years పిల్లల్లో కూడా ఒక 2-3 పిల్లలకి నేను హెర్నియా ప్రాబ్లమ్ చూసాను. నేను ఫస్ట్ ఏంటంటే బొడ్డు దగ్గర హెర్నియా చూస్తారు చాలా మంది, కింద ఇంగ్వైనల్ హెర్నియా చూస్తారు. బొడ్డు దగ్గర హెర్నియా ఏంటంటే ఒక 3-4 years వరకు చాలా మందికి ఉంటుంది, బట్ దానికి సర్జరీ చేయం అన్లెస్ ఇట్ ఇస్ ప్రాబ్లమ్. 3-4 years నార్మల్ కోర్సులో ఇట్ క్లోజ్ అయ్యే దాని అంతటా అదే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట.
దట్ ఈస్ వన్ థింగ్. ఇంగ్వానల్ హెర్నియా, నేను ఏదైతే టెస్టిస్ లోపల నుంచి బయటకు వచ్చే పాత్ ఉన్నదో అది న్యాచురల్గానే ఓపెన్ ఉండొచ్చు. ఓకే, ఆ ఓపెన్ ఉన్న పాత్ని మనం ఇంగ్వానల్ హెర్నియా అంటాం అనమాట. ఓకే. సో అందులో కూడా అగైన్ మనం చిన్నపిల్లల్లో చూస్తాం ఆ ప్రాబ్లమ్స్. అది అదే జనరల్గా చాలా మందికి ఒక ఏజ్ తర్వాత వస్తుంది. బట్ హెర్నియా రావడానికి ఒక టైం తర్వాత వాళ్ళకున్న హ్యాబిట్స్ కూడా రీజన్ అని చెప్పుకోవచ్చు. హ్యాబిట్స్ కన్నా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు. అంటే కొంతమంది ప్రోస్టేట్ ప్రాబ్లమ్ నుంచి యూరిన్ పాస్ చేయడానికి మొక్కుతుంటారు. సో అక్కడ అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. కొంతమంది ఆస్మా లేదంటే సిగరెట్లు తాగి దగ్గు ఎక్కువగా ఉండొచ్చు, అక్కడ అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. వయసు పెరిగే కొద్ది కాన్స్టిపేషన్ వచ్చి దే మైట్ స్ట్రెయిన్ టు పాస్ టూల్స్, అక్కడ కూడా మళ్ళీ హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి వచ్చింది వాళ్ళకి, మీరు సక్సెస్ఫుల్గా సర్జరీ చేసి ఇంటికి పంపించేశారు. దే ఆర్ నార్మల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు ఇంతకు ముందర కంటిన్యూ చేస్తున్నారు. అగైన్ ఛాన్సెస్ ఇస్ దేరా మళ్ళీ వాళ్ళకి? డిపెండ్స్ ఆన్ వాట్ హెర్నియా, సైజ్ ఆఫ్ హెర్నియా, ఏ రిపేర్ చేసాం అనేది కూడా. ఓకే. సో ఫస్ట్ ఏంటంటే హెర్నియా రిపేర్ అంటే జస్ట్ ఏదైతే హోల్ ఉందో దాన్ని క్లోజ్ చేయడమే కాదు, మెష్ పెడతాం అనమాట. ఈ మెష్ ఏం చేస్తుందంటే మెష్ బలం కన్నా మెష్ ఒక చిన్న రియాక్షన్ ని స్టార్ట్ చేస్తుంది. ఆ రియాక్షన్ స్టార్ట్ చేసి ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ టిష్యూ ప్రొడక్షన్ అవుతుంది అనమాట. ఫైబ్రోసిస్ అంటాం మనం. ఆ టిష్యూ స్ట్రెంత్ ని ఇస్తుంది మొత్తం వాల్కి, ఏదైతే ముందు ప్రాబ్లం ఉందో. అండ్ ఎక్కడైతే హెర్నియా ఉందో ఆ భాగానికి చుట్టూ ఒక 5 సెంటీమీటర్ల వరకు కూడా మెష్ పెడతాం. ఓకే. సో ఆ స్ట్రెంత్ వల్ల హెర్నియా తిరిగి వచ్చే అవకాశాలు తక్కువ అయ్యాయి. బట్ కొంతమందిలో అంటే క్రానిక్ అది అయిన తర్వాత కూడా దగ్గుతూనే ఉన్నారు. రూట్ కాజ్ ని కరెక్ట్ చేయలేదు మనం ఏవైతే రూట్ కాజ్ అనుకున్నామో అవి కరెక్ట్ చేయకుండా జస్ట్ హెర్నియా రిపేర్ చేసి వదిలేసారనుకో డెఫినెట్ గా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ విత్ మెష్ ద ఛాన్స్ ఆఫ్ ఇట్ హ్యాపెనింగ్ ఇస్ వెరీ లో కదా. వెరీ లో ఇప్పుడు. సో హెర్నియాకి వన్ ఆఫ్ ద రీజన్ మనం గట్ హెల్త్ కూడా అనుకోవచ్చు. గట్ హెల్త్ అని చెప్పలేం, బట్ ఇండైరెక్ట్ గా మోషన్స్ అవన్నీ అవ్వలేదు అనుకోండి, దట్ అగైన్ కాల్స్. పీపుల్ రియల్లీ కాన్షియస్గా ఉండరు చాలా మంది గట్ హెల్త్ అనేది. అండ్ రీసెంట్గా నేను మీద ఒక వీడియో చూసా, ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ అని చెప్పేసి. బికాజ్ ఈవెన్ చాలా మంది ఇంతకుముందు దాని గురించి డిస్కస్ చేసుకోవడానికి కూడా చాలా ఆలోచించేవాళ్ళు. అండ్ గట్ ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వైఫ్కో మదర్కో షేర్ చేయడానికి కూడా ఆలోచించేవాళ్ళు, ఎందుకంటే ఏమో ఈ విషయాన్ని ఎలా చెప్తాము అని చెప్పి. కానీ నేను చాలామంది డాక్టర్స్ని అప్రోచ్ అయితే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్, వీళ్ళకి గట్ హెల్త్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. జనరల్గా గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. గట్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. వి కాల్ గట్ యాజ్ సెకండ్ బ్రెయిన్. నిజం చెప్పాలి, ఎగ్జాక్ట్లీ ఇదే చెప్తారు చాలా మంది. వి కాల్ ఇట్ యాజ్ సెకండ్ బ్రెయిన్. అందుకనే చాలా మందికి అనుకోను కానీ ఆకలి వేసినప్పుడు చాలా మంది చిరాకు పడుతుంటారు. అండ్ యాంగ్జైటీ, స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి గట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐబిఎస్ అది ఇది అని చెప్పేసి. సో ఇట్ ఇంట్రాక్ట్స్. వాట్ యు ఈట్ ఇస్ వాట్ యు ఆర్ అన్నట్టు కొంతమంది చాలా మంది సామెతలు కూడా చెప్పారు. మీరు ఇలా ఇది మీరు నమ్ముతారా? వాట్ యు ఈట్, హౌ యు ఈట్, హౌ మచ్ యు ఈట్ అనేది? డెఫినెట్లీ. ఓకే. ఎవ్రీథింగ్ కౌంట్స్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం తింటాము, ఎట్లా ఉంటాము, ఇట్ విల్ ఎఫెక్ట్ యూ నాట్ టుడే, ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత హౌ యు ఆర్ గోయింగ్ టు బి. ఎందుకంటే చెప్తున్నాను, ఈ రోజు మనం హెల్తీగా తీసుకోలేదు అనుకోండి, సింపుల్ మన బాడీ 20sలో ఉన్నప్పుడు ఒక 10 గంటలు తీసుకోలేదు ఏం కాదు, ఒక రోజంతా తినలేదు అసలు ఆకలి కూడా తెలియదు కొన్నిసార్లు, ఏదో ఆటలోనే దేనిలోనే పడు. బట్ ఇప్పుడు అంత ఎనర్జీ ఉండదు మనకి, బికాస్ యువర్ బాడీ ఈజ్ అడాప్టింగ్ టు ద ఏజ్. మీ బాడీతో పాటు లోపల ఉండే ఆర్గన్స్ అన్నీ కూడా వాటికి వయసు అవుతుంది. సో అదే విధంగా మీరు అప్పుడు సరిగ్గా తీసుకుని ఉంటే ఇప్పటికీ కొంచెం ఎనర్జీ స్టోర్ అవుతూ ఉంటుంది. లేదు అప్పుడు మనకి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఉండదు. సో దాని విధానంగా మీరు తిండే అలవాట్లు కూడా మార్చుకోవాలి. అప్పుడు నేను ఏదైనా తిన్నాను అనే కాదు, ఇప్పటికి తగ్గట్టు మీరు మార్చుకోవాలి. అండ్ ఇప్పుడు మన అవైలబిలిటీ సింపుల్ థింగ్ అండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని చాలా ఎక్కువ అవైలబుల్, చాలా ఎక్కువ తింటున్నాం. అదే డిఫరెన్స్ మన పేరెంట్స్లోని వాళ్ళ పేరెంట్స్లో మన గ్రాండ్ పేరెంట్స్లో లేవు అవన్నీ. వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్నారు, మనం ఎంత హెల్తీగా ఉన్నాం, దట్ గివ్స్ ద ఆన్సర్. నేను మా ఇంట్లోనే ఎగ్జాంపుల్, మా అమ్మమ్మకి 85 years. ఇది నేను ఇంతకుముందు వేరే డాక్టర్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. స్టిల్ షీ డోంట్ హ్యావ్ బీపీ, షుగర్ ఏమీ లేవు. అండ్ మా మమ్మీ ఇప్పుడు షీఈ్ 50. మా మమ్మీకి డయాబెటీస్ ఉంది, అది కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే చూడండి, మా అమ్మమ్మకి ఇంకా చెప్పాలంటే అమ్మమ్మ ఎవ్రీడే పచ్చడి తింటుంది, రైస్ తింటుంది, వైట్ రైస్. ఆమెకి 2 సార్లు 3 సార్లు విత్ ఎక్కువ షుగర్తో, అంటే అది
పంచదార పాకం అంటారు కదా, అలా ఉంటుంది ఆవిడ తాగే కాఫీ. Okay. మనమైతే ఒక సిప్ కూడా చేయలేము, అలా తాగుతుంది. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ హర్. ఎందుకంటే నేను అడిగేదాన్ని, అమ్మమ్మ నీకు ఒళ్ళు రాదు, ఏం తిన్నా నువ్వు అలానే ఉంటుంటే, నేను తిన్నాను మీరు ఎక్కడ తిన్నారు, మా చిన్నప్పుడు ఈ తెల్ల బియ్యంతో రైస్ ఎప్పుడు మేము తినలేదు, మేము జొన్నన్నం సజ్జలన్నం ఇవి తినే బ్రతికాము అని చెప్పేసి చెప్తుంది. అంటే వాళ్ళకి ఏ పండక్కో మనం ఏదైనా స్పెషల్ డిష్ చేసుకున్నట్లు వాళ్ళు రైస్ వండుకునేవాళ్ళు అంట. సో నాకు అనిపిస్తుంది, అబ్బా మనమైతే అలా వండే మళ్ళీ ఇప్పుడు వెనక్కి వస్తున్నాం కదా అందరం మిల్లెట్స్ అని చెప్పేసి. బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ దట్ కదా. మిల్లెట్స్ ఎంత తింటున్నా కానీ పక్క టేబుల్లో ఎవరైనా వైట్ రైస్ అన్నం పప్పు తింటుంటే బాగా అనిపిస్తుంది. మనం అలవాటు పడిపోయాం వీటికి, లగ్జరీస్ కి అలవాటు పడిపోయి బేసిక్ వెళ్ళడానికి కష్టపడుతున్నాం. బేసిక్ గా సౌత్ ఇండియన్స్ అంటే వాళ్ళకి కంపల్సరీగా రైస్, పప్పు, పచ్చడి, ఇంకా అలా ఫ్రై ఏదో ఒకటి ఇలా కావాలి. బేసికల్లీ అన్ని రిఫైన్మెంట్ అయిపోయింది. ఇదివరకే పొట్టు తీసుకోకుండా ఇప్పుడు పొట్టు ఒక లేయర్ 2 లేయర్లు తీసేసి మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్. తీయకుండా మళ్ళీ వీ వాంట్ బ్రౌన్ రైస్, దట్ టు రా బ్రౌన్ రైస్. సో ఇప్పుడు మేము అదే ఇంట్లో అలానే ప్రిఫర్ చేస్తున్నాం, బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్. ఊరు నుంచి రైస్ పట్టించిన ఒక్క పట్టు వేయించడం అంతే. అది తింటే కూడా అంటే మా పాపకి లంచ్ బాక్స్ లో పెడితే ఇదేంటి వైట్ రైస్ పెట్టుకుని నాకు ఏదో పెడుతున్నారు అన్నట్టు చూసేది ఫస్ట్. బట్ ఇప్పుడు తనకు అర్థమైపోయింది, ఓకే మనకు కొన్ని కావాలంటే మనం కొన్ని సాక్రిఫైస్ చేయాలన్నమాట అని చెప్పేసి. ఎందుకంటే దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, సో ద అబ్జార్ప్షన్ గ్లూకోజ్ స్పైక్స్ అన్ని తక్కువ ఉంటాయి, ఇమ్మీడియట్ గా స్పైక్ అనేది రాదు. ఓకే, సో ఇలా రైస్ అనేది ఇప్పుడు జనరల్గా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు డెఫినెట్గా మోడరేట్ అంటే లైక్ ఎలా తినాలి, ఎంత తినాలి అనేది మీరు ఒక సర్జరీ చేసి పంపించేటప్పుడు కానీ లేకపోతే పేషెంట్స్ వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఒక డైట్ కూడా మీరు చెప్పి పంపిస్తారా? డెఫినెట్లీ, డిపెండింగ్ ఆన్ సర్జరీ విచ్ వీ డూ, ఒక్కొక్కరికి ఒక్కొక్క డైట్ ఉంటుంది. ఓకే, అండ్ ఎంత తినాలనేది ఇట్ డిపెండ్స్ ఆన్ హిస్ బాడీ వెయిట్, హిజ్ ఏజ్, ఆయనకి ఏ సర్జరీ అయింది. కొంతమందికి ఏంటంటే సర్జరీ అయిన తర్వాత దే నీడ్ ఎనర్జీ. చాలా మంది పత్యాలు అవి ఇవి అని చాలా వరకు ఆపేస్తారు. బట్ రికవరీ నీడ్స్ ప్రోటీన్, ఎందుకంటే దట్ గివ్స్ యూ మోర్ ఎనర్జీ. సో అన్నీ ఉండాలి డైట్లో. ఆ విధంగానే వీ విల్ సజెస్ట్ చేస్తాం అనమాట. చాలా మంది అంటారు పప్పులు తినొద్దని, బట్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. పెసరపప్పుతో చీము వస్తుంది, అది ఏ పప్పుతోని చీము రాదు, వంకాయతో చీము రాదు, నాన్ వెజిటేరియన్తో చీము రాదు. ఓకే, ఇన్ఫెక్షన్ ఉంటే చీము వస్తుంది, దానికి ఫుడ్కి సంబంధమే లేదు. కానీ ఇంతకుముందు అలా కాదు కదా, లైక్ అంటే ఇప్పుడు సర్జరీ వరకు అంటున్నారు మీరు, డెలివరీ అయితే కూడా ఇంతకుముందు పథ్యం చేయించేవాళ్ళు. అప్పుడు ఏంటి కొన్ని కూరలు ఉండేది, బీరకాయ, సొరకాయ, పొట్లకాయ అని చెప్పేసి. ఈవెన్ నాన్ వెజ్ పెట్టాలంటే కూడా మినిమం 2 months 3 months వెయిట్ చేయించేవాళ్ళు. బికాజ్ ఏంటంటే మనం ఫీడింగ్లో ఉన్నాము, సో ఇవ్వకూడదు పిల్లలకి, అది గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని. అదే మీలాంటి డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు అలా ఏం లేదు, యూ కెన్ ఈట్ ఎనీథింగ్ అని చెప్పేసి చెప్పేవాళ్ళు. అసలు ఏముండదు, ఎందుకంటే మనకి ఏదైతే బ్రెస్ట్ మిల్క్ లో వస్తుందో దెర్ ఆర్ సర్టెన్ సబ్స్టెన్సెస్ విచ్ విల్ బి సెక్రెటెడ్ ఇన్ బ్రెస్ట్ మిల్క్. బట్ ఇవి కాదు, ఏవైతే మనం పథ్యం పెడతామో అవి ఏం సెక్రెట్ కావు. అండ్ కొన్నిసార్లు మనం ఇంకొక థియరీ ఏమొస్తుందంటే అవుట్ సైడ్ ట్రీటెడ్, అంటే ఇప్పుడు చికెన్కి స్టీరాయిడ్స్ అవన్నీ ఎక్కువ ఇస్తున్నారు అని వింటున్నాం. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, వీ డోంట్ హ్యావ్ ఎనీ క్రైటీరియా టు చెక్ దెమ్. ఆ డేంజర్ ఉన్నప్పుడు దే ఆర్ అవాయిడింగ్ ఇట్. ఎందుకంటే అందులో ఏమి ఇచ్చారని తెలియదు, అది బ్రెస్ట్ మిల్క్ వెళ్తుందో లేదో తెలియదు. యాజ్ అ బ్లాంకెట్ మనం చెప్పలేం, బట్ న్యాచురల్గా అవైలబుల్ ఫుడ్స్ యూ కెన్ టేక్, దాంతో అయితే ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే లైక్ ఇప్పుడు పథ్యం అనేది పక్కన పెట్టేసేస్తే చాలా వరకు కొన్ని మెడిసిన్స్ యూస్ చేసినప్పుడు, అంటే కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడు కంపేర్ విత్ అదర్ లైక్ ఆయుష్ ట్రీట్మెంట్స్తో కంపేర్ చేస్తే ఇంగ్లీష్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఎటువంటి పథ్యాలు ఉండవు. ఏంటి సార్ డిఫరెన్స్? అంటే వాళ్ళు మెడిసిన్స్ని బట్టి అలా చెప్తారా, ఇది తీసుకోకూడదు అది తీసుకోకూడదు? అంటే టు బి ఫ్రాంక్, నేను అటు సైడ్ చూడలేదు కాబట్టి ఐ విల్ నాట్ బి ఏబుల్ టు కమెంట్ ఆన్ దట్ సైడ్. అంటే వాళ్ళు ఎందుకు అట్లా చెప్తున్నారని చెప్పలేను. బట్ నేను ఇంగ్లీష్ మెడిసిన్ ఆయుష్ అనడం కన్నా ఐ వుడ్ కాల్ దిస్ యాజ్ మోడర్న్ మెడిసిన్. ఓకే, మన ఆయుర్వేదాలో ఏదైతే సక్సెస్ ఉన్నాయో అవి ట్రయల్స్ చేసి క్వాంటిఫై చేసి, అంటే ఇంత పర్టికులర్ అమౌంట్ డాక్యుమెంటేషన్. ఇప్పుడు మనం పారాసెటమాల్ అన్నాం, డోలో 650 అన్నా అంటే 650 milligrams. అంత క్వాంటిఫై చేయగలిగితే, క్వాలిటీ కంట్రోల్ పెట్టుకోగలిగితే దట్ ఈస్ మోడర్న్ మెడిసిన్. సింపుల్ థింగ్, ఫిస్ట్లా ఉంటుంది మోషన్ చుట్టుపక్కల చిన్న ఫిస్ట్లాకి క్షారసూత్ర అని ఉంటుంది ఆయుర్వేదాలు. దానివల్ల కొంచెం ఉపయోగం ఉందని మన వాళ్ళు అనుకున్నారు, దాని మీద స్టడీస్ చేశారు.
ఆ మెడికేటెడ్ థ్రెడ్ కాకుండా వీ పుట్ ఏ థ్రెడ్ దట్ ఈస్ కాల్డ్ సెట్ ఆన్. ఓకే. ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు మనం వీడ్ అంటాం, లేదంటే మెడికల్ యూజ్ ఆఫ్ దిస్ వీడ్, అవి చెట్లు మొక్కల నుంచే వచ్చాయి, ఓకే. ఆయుర్వేద నుంచే వచ్చింది. బట్ వాటి క్వాంటిఫై చేసాము. వీఆర్ సెల్లింగ్ ఎస్ మోడర్న్ డ్రగ్స్, లేబులింగ్ దెమ్ ఓపియాయిడ్స్ గ్రూప్ ఏవైతే ఉన్నాయో వీ నో దట్ ఇంత క్వాంటిటీ వేసుకోవాలి, ఇన్నిసార్లు వేసుకోవాలి, ఇంత వేసుకుంటే ఈ లెవెల్లో మీకు ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్, అండ్ రోజుకి ఇంత వరకే వేసుకోవాలి. ఎనీథింగ్ విచ్ ఇస్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ ఎంటర్స్ మోడర్న్ మెడిసిన్ అండ్ వీ ప్రిస్క్రైబ్ ఇట్. ఓకే. సో దానికి కొన్ని చోట్ల విల్ హ్యావ్ ఇంటరాక్షన్. 2 మందులకి మధ్యలో ఇంటరాక్షన్ ఉండొచ్చు, 2 మందికి పర్టికులర్ ఫుడ్కి ఇంటరాక్షన్ ఉండొచ్చు. ఓకే. సో ఆ మెడిసిన్స్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే వీ నో ఆల్రెడీ దాని మీద స్టడీస్ అయ్యాయి, ఒకరిద్దరి మీద కాదు, లక్షల మంది జనాల మీద స్టడీస్ అయ్యాయి. సో ఏది వేసుకుంటే ఏది ఎఫెక్ట్ వస్తుంది అనేది వీ నో ఇట్ బై పేపర్. సో దానివల్లనే మనం వీఆర్ ఏబుల్ టు టెల్ ఇది తినచ్చు, అది తినకూడదు. అండ్ డెఫినెట్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అందరూ, మెడిసిన్స్ ఉన్నా వేసుకోవాలి. జనరల్గా సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా, అంటే మీరు చెప్పిన తీరు చాలా బాగుంది. లైక్ అంటే పీపుల్ డోంట్ నో ఏది ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఏది తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఐ లాస్క్ యూ వన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫెషన్, ఐ మీన్ మీ ఎస్పెషల్లీ మీ స్పెషలైజేషన్లోనే చూద్దాము. లైక్ అంటే ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, నేనే ఒకసారి మీకు కాల్ చేశాను. కాల్ చేస్తే పాన్ 40 అది వేసుకోమని చెప్పారు. దానికి వర్క్ చేయలేదంటే రాజోడి వేసుకోమని చెప్పారు. సో ఐ యూజ్డ్ ఇట్ ఫర్ 3 to 4 days. సో ఇట్ సెట్, అది నాకు సెట్ అయిపోయింది. కానీ ఇంకొక పర్సన్కి కావాల్సి వచ్చి నేను మీకు కాల్ చేస్తే మీరు సమ్ ప్యాన్ ఏదో ఇంకొకటి చెప్పారు. అంటే ఆ పవర్ అనేది అంత పెరుగుతూ ఉంటే దీనివల్ల ఇన్ ఫ్యూచర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా పేషెంట్కి? టు బి ఫ్రాంక్, మనం పవర్ పెంచట్లేదండి. ద కాంపోనెంట్ ఇన్ ఆల్ 3 టాబ్లెట్స్ ఆర్ డిఫరెంట్. పనిచేసే విధానం ఒకటి. దే ఆర్ యాక్టింగ్ ఎట్ వన్ పర్టికులర్ లెవెల్ టు రెడ్యూస్ యువర్ యాసిడ్. ఓకే. ఓకే. బట్ అందులో ఉండే మాలిక్యూల్ హ్యాస్ బిన్ రిఫైన్డ్ ఓవర్ ద డ్యూ. ఇప్పుడు ఒకటే బైక్, సింపుల్ పల్సరే 150 అనుకుందాం, ఎన్నిసార్లు రిఫైన్ అయ్యి కొత్త వెహికల్ రావట్లేదు. సేమ్ థింగ్ ఫర్దర్ స్టడీస్ చేస్తున్నారు, చిన్న ట్వీక్, చిన్న మోడిఫికేషన్. దే ఆర్ థింకింగ్ యాసిడ్ సెక్రేషన్ ఇస్ మచ్ లెస్సర్ విత్ దిస్ మాలిక్యూల్. ఇప్పుడు కొత్తగా మెడిసిన్స్ ఏంటంటే ఇదివరకే ఖాళీ పొట్టలో వేసుకోవాలని. నౌ దెర్ ఆర్ ఫ్యూ మెడిసిన్స్, ఫ్యూ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ విచ్ ఆర్ కమింగ్ వేర్ యూ కెన్ టేక్ ఎనీ పాయింట్ ఆఫ్ డే, సేమ్ గ్యాస్ ప్రాబ్లమ్ వే. సో దట్స్ ఎ బ్రేక్ త్రూ. సో కంటిన్యూస్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పుడు నాకు తెలిసి లక్షల్లో జనాలు కూర్చొని లక్షల మెడిసిన్స్ మీద రీసెర్చ్ జరుగుతుంది ఈ టైంలోనే. సో ఆ రీసెర్చ్ నుంచి ఎవాల్యుయేషన్ అనమాట, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి అంతే తప్ప ద మాలిక్యూల్, ద వే ఆఫ్ యాక్షన్ ఇస్ సేమ్ అనమాట. సో డోస్ పెంచడం అట్లా అనడం కన్నా వీఆర్ అడాప్టింగ్ టు ఇట్. రెండోది ఇంకొకటి ఏంటంటే ఇదివరకే కాల్పల్ 500 ఉండేది, ఇప్పుడు 650 అయిపోయింది బేసిక్. సో అదేంటంటే అగైన్ మనం బాడీ అలవాటు అయిపోవడం, కానీ బాడీకి ఆ మెడిసిన్ సరిపోవట్లేదు. సో దే హ్యావ్ చేంజ్, దే హ్యావ్ సీన్ 500కి 650కి ఏంటి డిఫరెన్స్, దే ఫౌండ్ ఓకే దిస్ ఈజ్ యాక్టింగ్ బెటర్. ఇవంతా రీసెర్చ్ అండ్ స్టడీస్లో కూర్చొని చేసి వచ్చిన రిజల్ట్స్ తప్ప నథింగ్ ఈజ్ ర్యాండమ్ అనమాట. ఎవరికి వాళ్ళు డాక్టర్స్ అయిపోయారు అని చెప్పేసి ఇలాంటి మెడిసిన్స్ వితౌట్ యువర్ ప్రిస్క్రిప్షన్ మేము వేసుకున్నప్పుడు మాకు అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్, నేను ఊరికి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఇలానే ఏదో ట్యాబ్లెట్ కావాల్సి వచ్చి మా సిస్టర్కి చెప్పాను, నాకు ఈ ట్యాబ్లెట్ కావాలి తెప్పించు అని. ఈ లోపల మా అమ్మమ్మ వచ్చి ఎందుకు అది అంది. అంటే కొంచెం ఏదో గ్యాస్లా అనిపిస్తుంది అన్న. ఎందుకే కొంచెం ఇంత సోంపు తీసుకొని అవలి ఇంకే మంచినీళ్ళు తాగేదానికి అంటే ఆ స్టేజ్ దాటిపోయామా అని చెప్పేసి అనిపించింది. స్టేజ్ దాటిపోయాను డెఫినెట్లీ. అండ్ మనకి ఏంటంటే అప్పట్లో వేరే ట్రిగర్స్ ఉండేవి కాదు. నవ్ వీఆర్ హ్యావింగ్ మల్టిపుల్ ట్రిగర్స్. అప్పుడు ఏంటి గ్యాస్ ప్రాబ్లం అంటే ఓన్లీ కారం, లేదంటే సాల్ట్ ఎక్కువ ఉండడం వల్ల. ఇప్పుడు ఏంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఉంది, స్ట్రెస్ ఉంది, డిఫరెంట్ టైమింగ్స్, యూఆర్ నాట్ స్కిప్పింగ్ మీల్స్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్, నో స్లీప్, అన్నీ కలిపి యూ హ్యావ్ రీచ్డ్ ద స్టేజ్ వేర్ సింగిల్ టార్గెట్ ఇస్ నాట్ ఎనఫ్. అన్నిటికీ కలిపి you need something which is much higher and much potent than what this jeera and other things are doing. You are the doctor, you know everything. మీకు తెలుసు ఏ టైంకి తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి అని చెప్పేసి. బట్ యూ టెల్ మీ వన్ థింగ్ ఫ్రాంక్లీ,
మీకు కంప్లీట్గా ఈరోజే మీరు 3 సర్జరీస్ చేస్తున్నారు. సో మీరు టైంకి తిన్నారా? నిజం చెప్పాలంటే మళ్ళీ లేదండి, ఒక్కసారి ఈరోజు లేట్గానే తిన్నాను నేను. ఈరోజు కాదు, చాలాసార్లు స్కిప్ అవుతుంటుంది. ఓకే. బట్ ద థింగ్ ఈజ్ వీ ట్రై టు డూ ఇట్, కుదరక చేయట్లేదు. బట్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ ఆప్షన్, హ్యావ్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఆపరేషన్ మధ్యలో లేచి రాలేను, ఎస్. బట్ కంప్యూటర్ ముందు ఉంటే నేను లేచి రాగలను. సో వెన్ యూ హ్యావ్ అన్ ఆప్షన్ దట్ యూ కెన్ కమ్ అవుట్. ఇప్పుడు నాకు ఓన్లీ ఓపీడీ ఉందనుకోండి, ఐ కెన్ జస్ట్ టేక్ ఎ 10 minutes బ్రేక్, గో అండ్ హ్యావ్ అండ్ కమ్. బట్ సర్జరీలో ఉన్నా కాబట్టి ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ దట్. సో నేను చెప్పేది ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇంకా తప్పదు, అప్పుడు మనం ఏం చేయలేం. బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, కాన్షియస్గా ట్రై టు టేక్ ఇట్ ఆన్ టైం. అండ్ అన్ని రోజులు అట్లీస్ట్ అటు ఇటుగా ఒకే టైంలో తినేలా చూసుకోండి. జనరల్గా మీరు చెప్పండి, డాక్టర్స్కి కూడా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అన్నీ ఉంటాయా? డెఫినెట్గా అందరికీ ఉంటాయి. మాకు ఇంకా ఎక్కువ ఉంటాయేమో అనిపిస్తుంది. అవునా? నా కార్లో ఉంటుంది ఒక గ్యాస్ టాబ్లెట్. సో మీరు కూడా యూజ్ చేస్తారు? నేను కూడా యూజ్ చేస్తాను. నేను ఎవరిని అడగను అంతే. అంటే కొంతమంది అనుకుంటారు, దేర్ ఆర్ పాయింట్స్ రేర్గానే యూజ్ చేస్తుంటాము, బట్ దేర్ ఆర్ పాయింట్స్ వేర్ వి స్కిప్ మీల్స్, వేర్ వి టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ రిగార్డింగ్ ఎ పేషెంట్. ఒక చిన్నది ఏంటంటే ఒక కాంప్లికేషన్ అయింది అనుకోండి, ఐ విల్ నాట్ గెట్ స్లీప్ టిల్ ద పేషెంట్ సెటిల్స్ డౌన్ అండ్ గోస్ హోమ్. సో టూ మచ్ ఆఫ్ ప్రెషర్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, ఫుడ్ కూడా సరిగ్గా వెళ్ళదు, స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ. ఆబ్వియస్లీ మాకు our body is also like same. అనుకుంటారు డాక్టర్స్ హ్యాపీ అని చెప్పేసి, బికాస్ అసలు చాలా చాలా ఎక్కువ టెన్స్ ఉండేది, స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉండేది నాకు తెలిసినంత వరకు డాక్టర్స్. Because we deal with patient life, and the most valuable thing in this world is life. మీరు నోటితో తింటున్నారు, ముక్కుతో గాలి పీల్చుకుంటున్నారు, నడుస్తున్నారు, మోషన్కి రోజు వెళ్తున్నారంటే మీరు అదృష్టవంతులు. సింపుల్ థింగ్, అంతకని ఇంకేం లేదు. చాలామంది చూస్తుంటాం కదా, ట్యూబ్లు ఉంటాయి, మోషన్ వెళ్ళలేరు, వెంటిలేషన్లు, మాస్క్లు, ముక్కులో ట్యూబ్లు, ఎవ్వరికి ఆ పరిస్థితి రాకూడదు. సో చూడండి, జనరల్గా చాలామంది డబ్బులు ఎక్కువ ఉంటేనో మంచి ప్యాకేజ్ ఉంటేనో దే ఆర్ వెరీ లక్కీ అనుకుంటారు. రీసెంట్లీ ఐఎమ్ ఆల్సో చాలా రియలైజ్ అయ్యాను నేను కూడా, కంటి నిండా నిద్రపోయి కరెక్ట్గా ఆకలేస్తే వెరీ లక్కీ అని చెప్పేసి. స్లీప్ అనేది నేను కొన్ని సిచ్యువేషన్స్లో కంప్లీట్గా నా స్లీప్నే కంప్లీట్గా లాస్ అయ్యాను. ఆ మూమెంట్లో నాకు అనిపించింది ఇన్ని డేస్ నేను ఇంత లక్కీ, ఆ కళ్ళు మూసుకోగానే నిద్రపడి అగైన్ ఐ కేమ్ బ్యాక్. బట్ అనిపించింది ఓకే మనకేం అవసరం లేదు, వితౌట్ స్లీప్లెస్ నైట్స్ మనం బ్రతికితే హ్యాపీ, వెరీ లక్కీ. ఇఫ్ ఇట్ ఈస్ ప్రొఫెషనల్లీ బిజీ దెన్ ఇట్ ఈస్ ఓకే. బట్ నార్మల్గా ఇంట్లో ఉండి కడుపు నిండా భోజనం చేసి కనీసం నిద్రపోలేకపోతే వాళ్ళంతా దురదృష్టవంతులు లేరు అనిపించింది నాకు. సో పీపుల్ ఇంకా చాలా మంది ఈ రోజుల్లో లైక్ అంటే అగైన్ ఆల్కహాల్కి చాలా అడిక్ట్ అవుతున్నారు ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వల్ల. ఈవెన్ ఇన్ డాక్టర్స్ ఆల్సో కొంతమంది ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు నాకు, లైక్ అంటే ఇవాళ సర్జరీ చేశాను, సో అసలు బాగాలేదు మూడ్, అసలు ఇంటికి వెళ్ళి కొంచెం ఒక బేర్ తీసుకొని పడుకుంటే బాగుండు అనిపిస్తుంది, లేకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. దే నో, డాక్టర్స్కి తెలుసు తీసుకోకూడదు అని చెప్పేసి, బికాజ్ యూ ఓన్లీ టోల్డ్ ఇన్ వన్ వీడియో యాక్చువల్గా ఒక డైరెక్టర్కి, డెబ్యూ డైరెక్టర్కి ఒక ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. సో హరీష్ గౌతమ్ గారు ఇన్స్టా పేజ్ ఫాలో అయితే ఇంటర్వ్యూ కంటే కూడా మీకు చాలా ఎక్కువ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ దొరుకుతాయి. సో మీరు డెఫినెట్గా ఫాలో చేయండి. నేను అందులో నుంచి ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాను యాక్చువల్గా. బట్ ఆల్కహాల్ అనేది చాలా మంది ఒక వీకెండ్ వచ్చింది అంటే అది ఫన్ కోసం, వాళ్ళ ప్లెజర్ కోసం తీసుకుంటూ ఉంటారు. యాజ్ ఎ డాక్టర్ ఎస్పెషల్లీ మీరు ఎక్కువ మందిని చూస్తూ ఉంటుంటారు కదా, లైక్ అంటే అది చాలా సింపులా? లేదండి, చాలా కాంప్లెక్స్. చెప్తున్నా కదా, సింపుల్గా ఏంటంటే వీ డోంట్ వాంట్ ఎనీ కాంప్లికేషన్స్ ఇన్ అవర్ లైఫ్. ప్రశాంతంగా ఉండాలి, ఈరోజు పడుకున్నాం, రేపు పొద్దున్న లేచి పనికి వెళ్ళి చేసుకొని రావాలి. ఏదైతే ప్యాంక్రియాటిస్ అని నేను చెప్పాను ఆ పర్టికులర్ వీడియోలో, ఫస్ట్ టైం బిఏ తీసుకున్న అతనికి రావచ్చు ప్యాంక్రియాటిస్, 100సారి ఓడ్కా తీసుకున్న అతనికి రావచ్చు, లేదంటే 1000సారి తీసుకున్నప్పుడు రావచ్చు. ప్రాబ్లం ఎప్పుడన్నా రావచ్చు, ఓకేనా. అసలు తీసుకొని వాళ్ళు కూడా రావచ్చు చాలా మందికి, ఓకేనా. సో ప్రాబబిలిటీ చూద్దాం. అసలు తీసుకొని వాళ్ళు 1,00,000 మందిలో అట్లా ఉంటే ఒక్కరిద్దరికి వస్తుంది, తీసుకునే వాళ్ళు 10,000 మందిలో ఒకరిద్దరికి వస్తుంది. సో ద డిఫరెన్స్ ఈస్ హౌ ఫ్రీక్వెంట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూ మే గెట్ ద ఛాన్స్, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్.
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మీరు ఒకే వేలో వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. రాంగ్ రూట్లో వెళ్తే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. రాంగ్ రూట్లో వెళ్తూ డైరెక్ట్గా హెడ్ ఆన్ కొలిషన్, హెల్మెట్ పెట్టుకో. సో ఆల్ దిస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్కహాల్. సో మీకు అవి అవసరం లేదనుకుంటే ప్రశాంతంగా ఉండండి. అండ్ వన్స్ అన్ అటాక్ కమ్స్, జేబులో ఎంతమంది డబ్బులు పెట్టుకొని తిరుగుతున్నాం, ఎంతమందికి ఇమ్మీడియట్గా దే హ్యావ్ అన్ యాక్సెస్ టు హెల్త్ ఆర్ ఎ గుడ్ డాక్టర్. మిడ్ నైట్ 1-2 వస్తుంది పెయిన్. హౌ మెనీ ఆర్ హ్యావింగ్ అన్ యాక్సెస్ టు అన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? సో ఆ రోజు రాత్రంతా పెయిన్ ఉండి తర్వాత రోజు ఒక డాక్టర్కి వెళ్ళి ఆయన వేరే ఒకరికి పంపించి ఆ నెక్స్ట్ డే కూడా మీరు పెయిన్లో ఉండాలా? లేదంటే అసలు అన్నీ అవాయిడ్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో నిద్రపోవాలనుకుంటే వాట్ విల్ యూ చూస్? చాలా మంది చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తుంటే ఇప్పుడు అంటే యూత్ ఎస్పెషల్లీ లైక్ వన్స్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళిన తర్వాత చాలా సెలబ్రేషన్స్లో లైక్ అంటే అది హ్యాపీనెస్ అయినా బాధ అయినా ఏదైనా కానీ అదేదో సపోర్ట్ చేస్తుందని దాన్ని ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తున్నారు. బట్ ఇట్స్ యాక్చువల్లీ కిల్లింగ్ యూ ఫ్రమ్ ఇన్సైడ్. మీకు ఆ టెంపరీగా మీరు అన్నీ మర్చిపోతున్నారు అనుకుంటున్నారు, బట్ లాంగ్ టర్మ్లో ఇట్ ఈస్ గోయింగ్ టు కాజ్ యూ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. అంటే ఫ్యాటీ లివర్ అంటాము, లివర్ పాడవుతుంటుంది, ప్యాంక్రియాటిస్ ఎప్పుడన్నా రావచ్చు, మీ గట్ లైనింగ్ ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది, గట్ మైక్రోబయం మీ ఏదైతే మనం ప్రోబయోటిక్స్ అవన్నీ అంటాము, గట్ మైక్రోబయం ఆల్టర్ అవుతుంది, మీ మోషన్స్ ఇబ్బంది అవుతాయి, స్లీప్ ఆల్టర్ అవుతుంది, దానివల్ల మీ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, మీ బ్లడ్ వెసల్స్ ఆల్టర్ అవుతున్నాయి, మీ హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది. సో ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. మీ బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీఆర్ నాట్ ఇన్ అన్ ఐడియల్ సొసైటీ వేర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెస్. ఆల్రెడీ దేర్ ఆర్ నాన్ మోడిఫైబుల్ ఫ్యాక్టర్స్. మనం ఏం చెయ్యలేని ఉన్నాయి. వర్క్ ప్రెషర్ అనుకోవచ్చు, నిద్ర లేకపోవడం బికాస్ ఆఫ్ దట్ వర్క్ ప్రెషర్ ఆర్ వర్క్ టైమింగ్స్. ఇవన్నిటితో యు ఆర్ యాడింగ్ అన్ అదర్ విచ్ యూ కెన్ యాక్చువల్లీ అవాయిడ్. సో వై కాంట్ యూ అవాయిడ్ దట్ వన్? అంతే. వన్స్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇదే ప్రాబ్లం చేత వాళ్ళకి ఒక సర్జరీ జరిగింది. సర్జరీ తర్వాత మీరు ఒక క్లాస్ తీసుకొని ఇలానే ఒక వాల్యుబుల్ థింగ్స్ చెప్పి ఇంటికి పంపిస్తారు. అగైన్ మళ్ళీ వాళ్ళు అలాంటి ప్రాబ్లంతో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ ఉన్నారా? చాలా మంది ఉంటారు. సో దే నెవర్ చేంజ్. చాలా మంది ఉంటారు. కొంతమంది చేంజ్ అవుతారు. సీ దోస్ హూ రియలైజ్ ఫ్యామిలీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, దే విల్ చేంజ్. రీసెంట్గా ఏంటంటే ఒకళ్ళు హిస్ ఫాదర్ ఈస్ అడ్మిటెడ్, సన్ ఈస్ టాకింగ్ టు మీ. ఫాదర్ ఈజ్ పోస్ట్ ఆల్కహాల్ ప్యాంక్రియాటిస్, సివియర్గా ఉంది, పెయిన్, నైట్ అంతా హీ సఫర్. అబ్బాయి బయటకు వచ్చి అడుగుతున్నాడు, హీ కాంట్ టేక్ ఎ డ్రింక్. ఐ టోల్డ్ నో, ఇట్స్ లైక్ ఇఫ్ హీ వాంట్స్ టు లివ్ హీ కాంట్ టేక్ ఎ డ్రింక్, ఇట్స్ ఆల్రెడీ సివియర్ ప్యాంక్రియాటిస్. కాంట్ హీ జస్ట్ హ్యావ్ 1 beer అన్నాడు. ఐ టోల్డ్ లైక్ సీ, హీ కెన్ లివ్ ఆర్ హీ కెన్ డ్రింక్, చూస్ వాట్ హీ వాంట్స్. దెన్ హీ హిమ్సెల్ఫ్ నేను తాగచ్చా? అగైన్ సో అక్కడ కళ్ళ ముందు ఎగ్జాంపుల్ ఉన్నా కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. పైగా ఎవరో కాదు వాళ్ళ ఫాదర్. సో వీ హ్యావ్ సీన్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇంకొకరు ఏంటంటే అసలు ఆయన తాగరు, ఏం కాదు. యాక్చువల్లీ ఈరోజు కాంప్లెక్స్ సర్జరీ చేశాను చూడండి, అది ఆయనకే చేశాను అనమాట. ఆయనకి ఎప్పుడు ఏ అలవాటు లేదు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి, దానివల్ల ప్యాంక్రియాటిస్ వచ్చింది. అండ్ ఫస్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇట్ కేమ్ ఇన్ అక్టోబర్. హీ వాజ్ ఇన్ ఐసీయూ ఫర్ అట్లీస్ట్ 5 days. తర్వాత ఇంకొక 10 days ఉన్నాడు. తర్వాత మళ్ళీ నేను గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకోండి అని చెప్పాము. హిస్ సన్ వాజ్ గోయింగ్ టు ఫారెన్ అనమాట. అది వెళ్ళి ఆయన్ని పంపించేసి నేను చేయించుకుంటా అన్నాడు. వెళ్ళి ఇంకొక 5 రోజులు వెళ్తున్నాడు అనగా he had second attack of pancreatitis. లక్కీలీ దట్ టైమ్ ఇట్ వాస్ మైల్డ్. మళ్ళీ రిక్వెస్ట్ చేశాడు పంపించేసి వస్తాను. ఆయనకి చిన్న వాటర్ కలెక్షన్ ఉండింది అనమాట. సో వీ హ్యాడ్ డన్ అగైన్ ఇన్ లాప్రోస్కోపీ. బట్ ద థింగ్ ఈస్ ఆయన ఒక్కటే మాట అనేవాడు, సార్ నేను సిగరెట్ తాగను, మందు పట్టుకోను, నాకెందుకు ఎంత అవుతుంది. సో ఆయనకుండే ప్రాబ్లం వేరే. హీ ఈజ్ ఆల్వేస్ లైక్ దట్. వీళ్ళని చూసి చాలామంది ఏమనుకుంటారు, మందు తాగిపోయినా అవుతుంది, మందు తాగిన అవుతుంది. జనరల్గా మీరు చెప్పండి అసలు వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు ఆయన ఏం చేయకపోయినా ఎందుకు అలా? గాల్ స్టోన్స్ ఉన్నాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. అది దేని వల్ల ఫామ్ కావచ్చు. సరిగ్గా ఫుడ్ తినకపోయినప్పుడు, ఫాస్టింగ్ ఎక్కువ ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు. సో ఇట్లాంటి దానిలో గాల్ స్టోన్ ఫామ్ అవచ్చు. ఆయనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. ఆల్కహాల్ ఇస్ నాట్ ద ప్రైమరీ, బట్ దర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ కాజ్ ప్యాంక్రియాటిస్. ఓకే. సో మీరు చెప్పినట్లుగా ఈ ఎగ్జాంపుల్ నేను కూడా చాలా మంది దగ్గర విన్నాను. ఎందుకు అంత తాగడం అవసరమా అంటే, ఇప్పుడు తాగకపోయినా వాడు అలా అయ్యాడు, తాగితే నాకేమవుతుంది అని చెప్పేసి ప్రాబబిలిటీ ఇస్ లెస్. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వెళ్ళి హెడ్ ఆన్ కొలిషన్ చేయడం వేరు, సీట్ బెల్ట్ పెట్టుకొని రూల్స్ పాటిస్తూ
డ్రైవ్ చేసుకోవడం. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనమాట. బట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్, అది తెలుసుకోవాలి వాళ్ళకి వాళ్ళు. అంటే ఎవరికైనా కానీ మనం ఎంత చెప్పినా రియలైజేషన్ రాదండి. మీరే చెప్తున్నారు, మీరు చాలా సర్జరీ కష్టం. సక్సెస్ఫుల్ గా చేసి పంపించినా కానీ అగైన్ వాళ్ళు వస్తున్నారు. చాలా కష్టం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం. యా, బట్ దెర్ ఆర్ మెనీ హూ హ్యావ్ చేంజ్డ్ ఈవెన్ వితౌట్ సర్జరీ. ఓ, వితౌట్ సర్జరీ. వితౌట్ సర్జరీ ఓకే. అంటే చాలా ప్యాంక్రియాటైటిస్కి సర్జరీ వెరీ రేర్ కేసెస్లో చేస్తాము. బట్ వేరే కండిషన్స్లో కూడా దే హ్యావ్ సీన్ సమ్మన్ హ్యాపెనింగ్, దెన్ దే డిసైడెడ్ ఐ విల్ నాట్ టచ్ ఆల్కహాల్. సీన్ మెనీ పీపుల్ హూ హ్యావ్ డన్ దట్. మేబీ లక్కీలీ ఐఎమ్ హ్యావింగ్ గుడ్ పేషెన్స్ అనుకోవచ్చు, ఏమో తెలియదు. బట్ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ హ్యావ్ చేంజ్. మీరు చాలా మోటివేట్ చేస్తున్నట్టున్నారు. ట్రై చేస్తాను, డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు డూ దట్. యా. అండ్ మీరు అన్నట్లుగా గాల్ బ్లాడర్ స్టోన్స్ గురించి చెప్తే, కిడ్నీ స్టోన్స్ వస్తే వాటిని రిమూవ్ చేస్తారు. బట్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ వస్తే ఎందుకు ఆ గాల్ బ్లాడర్నే రిమూవ్ చేసేస్తారు? రెండు డిఫరెంట్ విషయాలండి. ఒకటి ఏంటంటే గాల్ బ్లాడర్ అనేది ఒక స్టోరేజ్ ఆర్గాన్. అది ఏం చేస్తుందంటే బైల్ ఏదైతే ఆల్మోస్ట్ 800 నుంచి 800 ml నుంచి 1 లీటర్ వరకు ఈ డైజెస్టివ్ జ్యూస్ అనేది లివర్ నుంచి వస్తుంది. ఓకే. అందులో ఒక 50 to 150 ml గాల్ బ్లాడర్లో స్టోర్ చేసుకుంటుంది. వెన్ ఎవర్ వీ ఈట్ లాట్స్ ఆఫ్ ఫ్యాటీ ఐటమ్స్ కానీ అప్పుడు ఇట్ విల్ స్టార్ట్ సెక్రేటింగ్ ద ఎక్సెస్ బైల్. అది కాన్సన్ట్రేట్ చేసుకోవడం తప్ప దాని నుంచి ప్రొడక్షన్ అనేది ఉండదు బైల్ గాల్ బ్లాడర్ నుంచి. ఓకే ఓకే ఓకే. తర్వాత రెండోది, గాల్ బ్లాడర్ స్టోన్ తీసినా కూడా అందులో ఫామ్ అయిపోతాయి. దే ట్రైడ్ మెడికల్లీ ఏమైనా కరిగించచ్చా అని. మెడికల్లీ కరిగిస్తే ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ గాల్ బ్లాడర్ నుంచి స్టోర్ జారి ఏదైతే లివర్కి చిన్నపైకి కామన్ డక్ట్ ఉంటుందో ఆ డక్ట్లోకి జారి అక్కడ బ్లాక్ చేస్తుంది. దానివల్ల జాండిస్ రావచ్చు. రెండోది ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. సో ప్యాంక్రియాటైటిస్ సంథింగ్ విచ్ నో వన్ షుడ్ గెట్. ప్యాంక్రియాస్ అనేది ఒక పేషెంట్, ఏ పేషెంట్ ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ అయ్యి బాధపడి రాకూడదు. దట్ కైండ్ ఆఫ్ కండిషన్ అనమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేయడానికి సింపుల్ థింగ్, గాల్ బ్లాడర్స్ తీసేసాం అనుకోండి, తిరిగి మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉండదు, తిరిగి మళ్ళీ కిందకి జారే అవకాశం ఉండదు. అండ్ సేఫ్టీ వైజ్ చేసుకుంటే 1 day సర్జరీ. ఈరోజు సర్జరీ అయితే అదే రోజు కూర్చుంటారు, భోజనం చేస్తారు, నెక్స్ట్ డే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు. ఓకే, అంత సేఫ్ సర్జరీ ప్రొవైడెడ్ ఇట్ ఈస్ డన్ బై ఏ సేఫ్ సర్జరీ. చాలా మంది ఏంటంటే ఆ ప్రాబ్లమ్కి ఎలా థింక్ చేస్తారంటే, అమ్మ బాడీలోంచి ఒక ఆర్గన్ వెళ్ళిపోతుంది, మేము ఎక్కువ కాలం ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో కూడా ఆ ప్రాబ్లం వస్తుంది అండ్ ఆర్గన్ రిమూవ్ చేసేస్తున్నారు. అండ్ పెద్దగా ప్రాబ్లం, ఎందుకంటే ఆల్రెడీ చాలా మందికి స్టోన్స్తో నిండిపోయి ఉంటుంది. సో దాని పని ఏంటి, స్టోరేజ్. ఆల్రెడీ స్టోన్స్తో నిండిపోవడం వల్ల స్టోరేజ్ అనేది ఎఫెక్ట్ అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ నాన్ ఫంక్షనల్ ఇన్ యువర్ బాడీ. అది మీ బాడీలో ఉన్నా కూడా ఇట్స్ నాన్ ఫంక్షనల్. ఓకే, మరి ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి దాంట్లో స్టోరేజ్ జరుగుతుంది. అసలు దాన్ని తీసేస్తే మరి స్టోరేజ్ ఆల్రెడీ మీకు రాళ్ళు ఉండడం వల్ల ఆ వాల్యూమ్ అంతా ఆక్యుపై అయిపోయింది. బకెట్ ఉంది, బకెట్ లో రాళ్ళు వేసాం అనుకోండి, వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అవును, సేమ్ థింగ్ ఇట్ ఇస్. ఆల్రెడీ స్టోరేజ్ అనేది ఎఫెక్ట్ అయిపోయి దానిలో రాళ్ళు ఉన్నాయి. దెర్ ఇస్ నథింగ్ యూర్ గోయింగ్ టు లూజ్. ఇట్స్ మీరు పని చెయ్యట్లేదు ఆల్రెడీ. ఓకే, స్టోరేజ్ ఏదైతే చేయాలో దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కాంప్రమైజ్డ్ బై స్టోన్స్ ఇన్ ఇట్. ఓకే, సో వెరీ రేర్ కాంప్లికేషన్స్. అండ్ లివర్ గురించి చూస్తే జనరల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్కి మేజర్ లివర్ హెల్త్ బాగుండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అండ్ ఫ్యాటీ లివర్స్ దాంట్లో మళ్ళీ గ్రేడ్ A1 సంథింగ్ ఏవో ఉంటాయి కదా, 1, 2, 3, 4. బట్ కానీ చాలామంది లివర్ ప్రాబ్లమ్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో చూస్తుంటే. నాకు ఫ్యాటీ లివర్ ఉంది అంటారు, నీకు గ్రేడ్ 1 గ్రేడ్ 2 అని చెప్పేసి అది సరదాగా కూర్చొని మాట్లాడుతున్నారు దాని గురించి. పీపుల్ డోంట్ నో హౌ ఇట్ ఈస్ సీరియస్ అని చెప్పేసి. అంటే కొంతమంది డాక్టర్స్తో నేను డిస్కస్ చేస్తే ఇలాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళు చెప్పే మాటలు విని, లివర్ అనేది అదేదో మూవీలో సర్కాస్టిక్గా చెప్తారు, ఫ్లవర్ కంటే సున్నితమైంది అని చెప్పేసి. బట్ ఇన్ రియాలిటీ ఆల్సో ఇట్ ఈస్ వెరీ సెన్సిటివ్ కంపేర్ టు హార్ట్ అని చెప్పేసి కూడా అంటారు. హౌ మచ్ ఇట్ ఈస్ ట్రూ అండి? దేర్ ఇస్ ఎ కోట్ అండి, లివ్ టిల్ యువర్ లివర్ ఇస్ హెల్దీ. మీ లివర్ పాడైంది అంటే దట్ ఈస్ అ టైమ్ యూ డోంట్ వాంట్ టు లివ్. ఎందుకంటే పొట్టలో నీళ్ళన్నీ ఉబ్బిపోతాయి. యూ విల్ హ్యావ్ మిజరబుల్ డెత్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎ లివర్ డిసీజ్. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే క్యాన్సర్తో చనిపోయే బాధ కన్నా లివర్తో చనిపోయే బాధ ఇస్ వెరీ చాలా, అసలు నాలో కాళ్ళు ఎత్తలేరు, పొట్టంతా ఉబ్బిపోతుంది, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంటుంది, తినలేరు, తింటే వామిటింగ్ అవుతుంటుంది. సో లివర్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవును, అండ్ లివర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆర్గన్ వేర్ ఇట్ కెన్ టాలరేట్ టు సమ్ ఎక్స్టెంట్. డ్యామేజ్ చేశారు, సరే గ్రేడ్ 2 డ్యామేజ్ చేశారా, మీరు ఆపేయండి, ఇప్పుడన్నా ఆపేసేయండి,
నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. ఇట్ గివ్స్ యూ దట్ ఆప్షన్. పాపం అది అలా మనకు ఆప్షన్స్ ఆప్షన్స్ ఇస్తుంటుంది. గ్రేడ్ 3 సరే మీరు కొంచెం మెడిసిన్స్ వేసుకొని మీరు చెడ్డ అలవాట్లు ఆపేసేయండి. మెడిసిన్స్ వేసుకొని చెడ్డ అలవాట్లు ఆపేస్తే ఐ ట్రై టు గెట్ బ్యాక్. లివర్ హ్యాస్ దట్ కెపాసిటీ. లివర్ విల్ గివ్ యూ దట్ మార్జిన్. లిజన్ టు యువర్ లివర్, డోంట్ డ్యామేజ్ యువర్ లివర్. ఒకసారి యూ ఫైండ్ సంథింగ్, ట్రై టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ గ్రేడ్ 3 ఆల్సో మనము విత్ మెడిసిన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ there is a chance you can get back. అంటే మనం లివర్ని ఏంటంటే ఒక 4 స్టేజ్లు అనుకున్నప్పుడు ఫస్ట్ది ఏంటంటే జస్ట్ డ్యామేజ్, కొంచెం దెబ్బ తగిలినప్పుడు ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది అనమాట, అంతే. దెబ్బ తగిలినట్టు అవుతుంది. తర్వాత ఏంటంటే దెబ్బ తగిలినప్పుడు చుట్టుపక్కల ఎర్రగా అవుతుంది చూడండి, ఆ స్టేజ్కి వెళ్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటే. ఆ తర్వాత అది గట్టిగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత దాని ఫంక్షన్ కంప్లీట్గా లూజ్ అవుతుంది. యూ డోంట్ వాంట్ టు గో టు 3 and 4. ఒకసారి కొంచెం ఇరిటేషన్ వచ్చింది అన్నప్పుడు లిజన్ టు ఇట్, ట్రై టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ సెల్ఫ్. జనరల్గా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అనే అనుకోవచ్చు, అదర్వైజ్ ఈవెన్ స్లీప్లెస్ నైట్స్ కూడా అనుకోవచ్చు, అండ్ మోర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు. వీటిలో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ కూడా ఫస్ట్ ఎఫెక్ట్ పడేది లివర్ మీదే అంటారు చాలామంది. స్ట్రెస్ వల్ల లివర్ మీద ఎఫెక్ట్ అనేది నేను డైరెక్ట్గా చెప్పలేనండి. ఓకే, లివర్ది ఏంటంటే బేసికల్లీ మనం తినే ఆహారం వల్ల డెఫినెట్లీ లివర్ ఎఫెక్ట్ అవుతుంటుంది. ద స్ట్రెస్ అండ్ అదర్ థింగ్స్ మీకు బాడీలో ఎంటైర్గా ఎఫెక్ట్ అవుతుంది. లివర్ బికమ్స్ వన్ ఆఫ్ ఇట్ తప్ప ప్రైమరీగా లివర్ మీదకి వెళ్ళదు. కానీ సార్ చాలామంది ఇప్పుడు నిద్రపోకపోయినా ఏదైనా కానీ లివర్ హెల్త్ అనేది చాలా అప్సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అఫ్కోర్స్ అలా చెప్పేవాళ్ళు కూడా నైట్ 12 దాకా 1 గంట దాకా నిద్రలు పోరు. కానీ చాలా వరకు కూడా స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే అదొక లివర్కి ఒక ఫుడ్ లాంటిది అంటూ ఉంటారు. అది నిజమేనా? లివర్కి ఒక ఫుడ్ స్లీప్ అనే దానికన్నా స్లీప్ అనేది ఎంటైర్ బాడీకి ఒక ఫుడ్ అనుకోవచ్చు. యువర్ బాడీ ఈజ్ వర్కింగ్ అండ్ ఇట్ నీడ్స్ టైమ్ టు రికవర్. ఓకే, మన బాడీలో ఉండే అన్ని సిస్టంలో ఏంటంటే దెర్ ఈస్ అ రిథమ్, సర్కాడియన్ రిథమ్ అంటాం. ఒక హార్మోన్ ఒక పర్టికులర్ టైమ్ ఆఫ్ డేలో రిలీజ్ అవుతుంది. మీరు తిన్నప్పుడు ఈ పర్టికులర్ ఆర్గన్ రిలీజ్ అవుతుంది. మీకు ఈ డైజెషన్ అయిపోయిన తర్వాత ఇంత టైం మీకు అబ్జార్ప్షన్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మన లివర్ కానీ మన ప్యాంక్రియాస్ కానీ కావాల్సిన రసాయనాలు సెక్రేట్ చేసి ఇట్లా అబ్జార్బ్ ఇట్, అంతే తప్ప లివర్ అనేది కాదు. యువర్ ఎంటైర్ బాడీ నీడ్స్ స్లీప్, అట్లీస్ట్ 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్. ఓకే, ఎంటైర్ బాడీ, లివర్ కానీ ప్యాంక్రియాస్ కానీ లంగ్స్ కానీ హార్ట్ కానీ ఎవ్రీథింగ్ నీడ్స్ స్లీప్. అది ఎందుకంటే రికవరీ. ఓకే, ఇప్పుడు చాలాసార్లు చెప్తాను, జిమ్కి వెళ్తున్నారు అనుకోండి, మీ మజిల్ ఈజ్ నాట్ గ్రోయింగ్ వెన్ యూఆర్ లిఫ్టింగ్ యూర్ డంబుల్స్, ఇట్ ఈస్ గ్రోయింగ్ వెన్ ఇట్ ఈస్ రెస్టింగ్. రికవరీ ఫేజ్లోనే గ్రోత్ ఉంటుంది చాలాసార్లు. ఓకే, సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్. అదేవిధంగా మీ లైఫ్ని నిద్రని అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటేనే యువర్ బాడీ విల్ రికవర్, యువర్ బాడీ విల్ ఫంక్షన్ ద నెక్స్ట్ డే. ఓకే, చాలా వరకు చాలామందికి కొన్ని విషయాల్లో ఈ మధ్యకాలంలో వచ్చిన ఫాస్టింగ్స్ గురించి మాట్లాడితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ అని చెప్పేసి లేకపోతే ఇంకోటి రకరకాల పేర్లు పెట్టేసి రకరకాల ఫాస్టింగ్స్ చేస్తున్నారు. ఈ ప్రెషర్ వల్ల కూడా, అంటే అది కూడా బాడీ అందరికీ ఆ ఇంటెక్ తీసుకోలేదు అని కూడా చెప్తూ ఉన్నారు. అండ్ కొంతమంది అయితే ఎస్పెషల్లీ మార్నింగ్ లేవగానే ఒక డీటాక్స్ వాటర్ తాగేసేసి మళ్ళీ కొంతసేపు అయ్యాక ఒక బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తాగేసి మధ్యాహ్నం కూడా అదే తాగేసి ఈవినింగ్ 4 o'clockకి కొంచెం మీల్ తినేసి అలాగే వండిపోతున్నారు. అది ఎంతవరకు సేఫ్? కంప్లీట్లీ అన్సేఫ్ అండి మీరు చెప్పే విధానం అయితే. బాడీకి పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కావాలి టు వర్క్ అనే బేస్ లైన్ లెవెల్. మీరు నిద్రపోతున్నప్పుడు కూడా బాడీలో పని జరుగుతూ ఉంటుంది, హార్ట్ కొట్టుకుంటూ ఉంటుంది, బ్రెయిన్ లంగ్స్లో ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అవుతుంటుంది, మీ రక్త కణాలు రక్తం పాస్ అవుతూ ఉంటుంది. సో వెన్ యూర్ స్లీపింగ్ ఆల్సో యువర్ బాడీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఎట్ జీరో. మనం ఇంజిన్ ఆపేస్తే పెట్రోల్ ఆగిపోతున్నట్టుగా బాడీ నీడ్స్ ఎ బేస్ లైన్ ఎనర్జీ. సో ఆ బేస్ లైన్ ఎనర్జీకి మనం బాడీకి ఇవ్వాల్సిందే. If you are denying it that energy, your body is going to crave for that energy. ఒక రోజు చేస్తారు, 2వ రోజు చేస్తారు, 3వ రోజు మీరే వెళ్ళి అంతకన్నా ఎక్కువ తింటారు. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ దట్, యు ఆర్ గోయింగ్ టు క్రాష్. ఓకే, సో ఒక్క లిమిట్ వరకు క్యాలరీ డెఫిసిట్ అంటే వెయిట్ లాస్ చేయాలనుకున్నప్పుడు ఒక్క లిమిట్ వరకు ఏవైతే క్యాలరీస్ ఉన్నాయో కొంచెం డెఫిసిట్ ఇచ్చుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎక్సర్సైజ్ యాడ్ చేసుకోవాలి. సో దట్ యువర్ బాడీ ఈజ్ బిల్డింగ్ స్ట్రెంగ్త్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ మజిల్ ట్రైన్ చేస్తున్నారు,
సో ఇట్ ఈస్ కన్వర్టింగ్ మోర్ దెన్ ఫ్యాట్లోకి వేరే దానిలోకి వెళ్ళకపోతే ఇట్ ఈస్ ట్రైన్ టు కన్వర్ట్ ఇట్ ఇన్ టు ద ప్రోటీన్ మజిల్. ఎస్. సో మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వల్ల మజిల్ పెరుగుతుంది, మీ క్యాలరీ డెఫిసిట్ వల్ల వెయిట్ తగ్గుతుంది. సో ఇట్స్ అ బ్యాలెన్స్డ్ థింగ్. కొంచెం క్యాలరీస్ తగ్గించుకోండి, బ్యాలెన్స్డ్గా తీసుకోండి. అలా అని ఓన్లీ నేను ప్రోటీనే తింటాను, ఓన్లీ నేను ఈ బుల్లెట్ ప్రూఫ్ ఫ్యాట్ కీటో డైట్. బెస్ట్ డైట్ ఇస్ బ్యాలెన్స్డ్ డైట్. సో పొద్దున్నే లేచి ఇంట్లో 2 ఇడ్లీ తినేసి మధ్యాహ్నం కొంచెం రైస్ ఎక్కువ సాలడ్స్ కానీ కర్రీస్ కానీ తీసుకొని తినేసి నైట్ లైట్గా ఒక రోటీ. సో దిస్ ఈజ్ ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. సి మీరు నన్ను అడిగితే ఒక ప్లేట్లోని యూ షుడ్ హ్యావ్ హాఫ్ ఆఫ్ ద ప్లేట్ ఫిల్డ్ విత్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. దట్ విల్ గివ్ యూ ఎనఫ్ ఫైబర్. ఈ ఫైబర్ వల్ల ఏంటంటే మీరు తిన్నది ఇమీడియట్గా ఇన్సులిన్ స్పైక్స్ ఉండదు, అబ్జార్ప్షన్ అది డిలే అవుతుంది. దాంతోపాటు ఒక 1/4 యూ కీప్ రైస్ కానీ చపాతీ కానీ. బెటర్ టు గో ఫర్ ఏ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, రోటీ వాటిలో కొంచెం ఫైబర్ ఉంటుంది. ఇంకొక 1/4 చిన్న భాగం ఫ్యాట్స్, హెల్దీ ఫ్యాట్స్ మనకి నట్స్లో ఉంటాయి, అదే సీడ్స్లో ఉంటాయి, అవకాడోలో ఉంటుంది, ఘీ ఇట్లాంటివి పెట్టుకోండి. మిగతాది ప్రోటీన్, బీట్ ప్లాంట్ బేస్డ్, చికెన్, ఎగ్స్ ఆఫ్ యువర్ చాయిస్, పనీర్, టోఫు. కీప్ ఎ ప్రోటీన్. ఇవన్నీ ఉంటే ఏమవుతుందంటే యువర్ బాడీ గెట్స్ ఇమ్మీడియట్గా ఎనర్జీ కావాలి, రైస్ విల్ టేక్ కేర్. సస్టైన్డ్ ఫైబర్ కావాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ప్రోటీన్స్ 1/4 ఆఫ్ చికెన్, మటన్ అవన్నీ తీసుకుని, ఫ్యాట్స్. ఇవన్నీ ఉంటే ఒక మీల్లో దట్స్ ద బెస్ట్ థింగ్ యువర్ బాడీ విల్ ఆస్క్. అబ్బా, దీన్ని బట్టి అందరూ అన్ని తినేసేయచ్చు, కానీ ఏ తిన్నా పద్ధతిగా బ్యాలెన్స్డ్ గా తినాలి. ఓకే, బిర్యానీ కూడా తినచ్చు. బిర్యానీ కూడా తినచ్చు. బేసిక్ గా బిర్యానీ లవర్స్ అందరూ చాలా హ్యాపీగా, లైక్ అంటే ఆఫ్ కెమెరా మనం ఒక విషయం మాట్లాడుకున్నాం, లైక్ అంటే వీడియో అనే వచ్చేస్తుంది, కొంచెం రైస్ ఎక్కువ పీస్. సో చాలా మందికి అదే ఇష్టం. అట్లా తిని దాంతోపాటు కొంచెం రైతా పెట్టుకొని, సలాడ్, కుకుంబర్ రైతా సంథింగ్. దట్స్ ఎ బ్యాలెన్స్ మీల్. బ్యాలెన్స్ మీల్, చాలా మందికి బ్యాలెన్స్ మీల్ గురించి కరెక్ట్గా తెలియట్లేదు, లైక్ అంటే ఏది కరెక్ట్ ఏది కాదు అని చెప్పేసి. నా ఫ్రెండ్సే కొంతమంది చాలా తొందరగా వెయిట్ తగ్గాలి అని చెప్పేసి రోజుల తరబడి ఫుడ్ తీసుకోకుండా లిక్విడ్ డైట్ చేస్తున్నాం అంటారు. లిక్విడ్ డైట్ అంటే ఏం చేస్తున్నాం అంటే ఏం లేదు, సూప్స్, బ్లాక్ కాఫీ తాగుతున్నాం అంటారు. అలా చెప్పి 3 days వరుసగా చేసి 4th day బిర్యానీ తినేసేస్తారు. బాడీ విల్ క్రేవ్ ఫర్ ఇట్. సో అది వాళ్ళ తప్పు కూడా కాదు. యువర్ బ్రెయిన్, యువర్ బాడీ ఇస్ ట్యూన్ దట్ వే. దీనికన్నా డూ ఏ సస్టైనబుల్ డైట్. సస్టైనబుల్ అంటే మీరు ఒక్కరోజు, 2 రోజులు, వారం రోజులు, నెల కాదు. యూ షుడ్ బి ఏబుల్ టు డూ దట్ ఫర్ లైఫ్ టైమ్. ఇది చేయగలరా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటారు, మధ్యాహ్నం యుల్ హ్యావ్ యువర్ లంచ్, నైట్ యుల్ హ్యావ్ యువర్ డిన్నర్, అట్లీస్ట్ బిఫోర్ 7 o'clock లైక్ దట్. మధ్యలో హెల్దీగా డ్రై ఫ్రూట్స్ ఏదో ఒకటి కొంచెం లైట్గా. సో దిస్ విల్ గివ్ ఎనర్జీ ఫర్ యువర్ ఎంటైర్ డే. బాడీ క్రేవింగ్స్ ఉంటావు. ఓకే, అండ్ ట్రై టు అవాయిడ్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఓకే, అండ్ కట్ షుగర్, రిఫైన్డ్ షుగర్స్. బేసికలీ షుగర్స్ ఐ లేబుల్ ఇట్ యాజ్ 1 అండి. కొంతమంది హనీ బెటరా, షుగర్ బెటరా అంటారు. బెల్లం, ఎనీథింగ్ క్యాలరీస్ అమౌంట్ తీసుకుంటే ఎవ్రీథింగ్ ఆర్ సింపుల్ షుగర్స్. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు కాజ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ స్పైక్. కొంతమంది హనీ బెటర్ ఎందుకంటారంటే హనీ చాలా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ వెయిట్ వైజ్ తీసుకుని సేమ్ అమౌంట్ ఆఫ్ షుగర్ అండ్ హనీ తీసుకున్నారనుకోండి, ఆల్మోస్ట్ ఈక్వల్ క్యాలరీసే ఉంటాయి. ఓకే, బట్ ఏంటంటే హనీ స్వీట్గా ఎక్కువ ఉండడం వల్ల కొంచెం తక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే ద ఓవరాల్ కన్జంప్షన్ ఇస్ లెస్. కొంతమంది ఏంటంటే మిల్క్ వేసుకుంటారు, బట్ దిల్ టాక్ అబౌట్ షుగర్లో 60, మనం వేసుకునే షుగర్లో 60 కిలోకాలరీస్ ఉంటుంది. మిల్క్లో ఏమో 300 కిలోకాలరీస్, 300-400 కిలోకాలరీస్ ఉంటాయి. సో దాని గురించి బాధపడట్లేదు, ఇక్కడ 60-50 దగ్గర బాధపడుతుంది. సో ఓవరాల్గా చూడాలి. నేను షుగర్ కట్ చేసి మిగతావన్నీ తింటానంటే కూడా కాదు. సో ఇట్స్ ఓవరాల్ క్యాలరీస్. బెస్ట్ థింగ్ మీరు అన్నారు కదా, బ్లాక్ కాఫీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రింక్స్. ఇట్ హ్యాస్ బీన్ స్టడీడ్ బై మల్టిపుల్, అంటే కొన్ని దశాబ్దాలుగా దాని మీద స్టడీస్ కూడా అయ్యాయి. స్టడీస్ అయ్యి దే టోల్డ్ ఓకే కాఫీ డస్ మెనీ గుడ్ థింగ్స్, బట్ అలానే ఎక్కువ కూడా తీసుకోకూడదు. ట్రై టు టేక్ 2 to 4, యాక్చువల్లీ 4 cups అంటారు. మన సినారీలో మనం వేరే అన్ని తీసుకుంటాం కాబట్టి 2 to 4 బ్లాక్ కాఫీ వితౌట్ షుగర్. అలవాటు లేని వాళ్ళు కొంచెం ఇనిషియల్ కొంచెం షుగర్ కూడా వేసుకొని తాగొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్. దట్ ఇస్ స్టిల్ హెల్దియర్ దెన్ ఏ మిల్క్ కాఫీ. దాంట్లో కొంచెం కొంతమంది ఫ్యాట్ కూడా మిక్స్ చేస్తారు.
గీ అన్ని వేసుకుంటారు, బుల్లెట్ కాఫీ బటర్ బేసికల్లీ గీ వేసుకుని కొంచెం తాగొచ్చు. అండ్ ట్రై టు డూ ఇట్ బిఫోర్ 7, యాక్చువల్లీ చెప్పాలంటే బిఫోర్ 5, సో దట్ యూ విల్ హ్యావ్ ఇట్ స్లీప్ ఎట్ ద రైట్ టైమ్ ఇన్ ద నైట్. యాక్చువల్గా 7కి 8కి తాగితే ఏంటంటే మనం జనరల్గా Night నిద్ర మీటింగ్స్ పట్టదు. అన్నీ కూడా మనకి కాఫీ షాప్స్లో ఆఫ్టర్ 8 o'clock True. జరుగుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనకు ఆప్షన్ లేక జస్ట్ ఒక ఈ లైమ్ జ్యూస్లు వీటిల్లో షుగర్స్ ఉంటాయన్న Sugars భయానికి మనం బ్లాక్ కాఫీ ఆర్డర్ Coffee చేస్తాం, చేస్తాం. తాగేస్తాం. బట్ రియల్లీ వెరీ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ అండి. లైక్ అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, బట్ ఇది 1 dayతో అయ్యేది కాదు. సో డెఫినెట్లీ విల్ డూ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇన్ నెక్స్ట్ వీడియోస్. డెఫినెట్లీ రియల్లీ సార్ చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ నాకు కూడా కొన్ని పర్సనల్ డౌట్స్ ఉంటే అవి కూడా ఈ వీడియోతో నేను అడిగేశాను. రియల్లీ థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది మై ప్లేజర్.